అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరచుకుంటున్నాను. మరి ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలకి, దైవ సేవకులకి, మరి ముఖ్యంగా ఎన్నో దూర ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నామనంటే అది దేవుని మహాకృప. ఆయన సెలవు లేకుండా భోజనము చేయటం కూడా అసాధ్యము అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుడు సెలవిచ్చి ఈరోజు శ్వాస పీల్చుకుంటూ మరి సజీవ లెక్కలో మనందరినీ ఉంచాడు. కాబట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావము ఆ దేవునికి చెల్లునుగాక. ఆమేన్. మంచిది. సో దేవాది దేవుని మహాకృపను బట్టి ఈరోజు కొద్ది నిమిషాలు మనమందరం కూడా దేవుని వాక్యంలో రాయబడిన శ్రేష్టమైన సంగతులు మనమందరం కూడా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు నాకు ఒక చిన్న అలవాటు ఉందండి. ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా నేను వాక్య పరిచర్య చేయడానికి ముందు దేవుణ్ణి వేడుకోవడం నాకు బాగా అలవాటు. అంటే నా పర్సనల్ ప్రేయర్ నాకు ఉంటుంది అనుకోండి. కానీ సభకు వచ్చాక దేవుడు మాట్లాడాలి. ఏమంటారు? దేవుడు మాట్లాడాలా, నేను మాట్లాడాలా? దేవుడే మాట్లాడాలి. ఆయన స్వరంలో శక్తి ఉంది, మానవ స్వరంలో కాదు. దేవుడు మాట్లాడితేనే హృదయాలు కదిలింపబడతాయి. దేవుడు మాట్లాడితేనే ఆ వాక్యంలో శక్తి ఉంటుంది. కాబట్టి ఆ దేవాది దేవుడే మనందరితో మాట్లాడులాగన ఒక చిన్న పల్లవి పాడతాను. మీకు ఒకవేళ పాట తెలుసుంటే నాతో పాటు కలిసి పాడండి. ఆ దేవాది దేవుడే మనతో మాట్లాడి ఈరోజు ఈ వాక్య పరిచర్య లేకపోతే ఈ సభ అంతా కూడా ఆయన మహిమార్థమై జరుగులాగున ఒక చిన్న పల్లవి పాడుకొని ప్రార్థన పూర్వకంగా ఈరోజు కొన్ని మాటలు మనము దివ్య గ్రంథంలో నుంచి విని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ఉన్నతమైన, గొప్పదైన నామానికి క్రీస్తు పేరట కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ. ఈ రాత్రి సభలు తండ్రి మీ స్వరాన్ని మీరు వినిపించమని ప్రాధేయపడుతున్నాను. ఇదిగో దేవా, మీ బిడ్డలతో నాయన మీ మాటలు పంచుకొని చుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ సహాయము నిండుగా నాకు అనుగ్రహించి నా నోటిని మీ బూరగా వాడుకొని దేవా, ఎవరికి ఏ వాక్యం అవసరమో, ఎవరితో మీరు ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అది మీ దీన దాసుడైన నా మీద తండ్రి మీరు కృప చూపించి ఈరోజు ఈ సభలో మీరు నన్ను వాడుకుంటూ తండ్రి మీ స్వరాన్ని మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని నజరేతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరొక్కసారి మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా శుభములు తెలియపరచుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు మీ అందరితో ఒక చిన్న సంఘటన పంచుకోవాలి. అదేంటనంటే, బెంగళూరు ప్రాంతంలో మాకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయండి. ఆ రెస్టారెంట్ లో ఒక అన్న పని చేస్తారు, నాకు తెలిసిన ఒక అన్న పని చేస్తారు అన్నమాట. అందులో ఆయన ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాడంటే ఫుడ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్. అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బెంగళూరులో 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ అని ఉంటాయి. అయితే ఈ అన్న పనిచేసేది 5 స్టార్ హోటల్స్. అంటే రేటింగ్ బాగుంటది, అక్కడ ఫుడ్ వెళ్తే చాలా బాగుంటది అనే టాప్ ఉన్న హోటల్స్ ని 5 స్టార్ హోటల్స్ అని పిలుస్తారు. ఆ 5 స్టార్ రెస్టారెంట్స్ ని పిలుస్తారు. అయితే ఈ అన్న అక్కడ పని చేస్తాడు. ఈ అన్న
అక్కడ ఆయన పని ఏంటంటే రోజు వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల ఐటమ్స్ తయారు చేస్తారండి. రకరకాల ఐటమ్స్ తయారు చేస్తే ఆ ఫుడ్ అంతటిని కూడా టేస్ట్ చేసి అది బాగుందో లేదో, కరెక్ట్ గా అంత సరిపోయిందో లేదో చూడాలి. అంటే ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళు చికెన్ ఫ్రై చేశారనుకోండి, తీసుకొచ్చి ఆయన ముందు పెడతారు. ఆయన ఏం చేయాలి, ఆ చికెన్ ఫ్రై తీసుకొని ఆయన నోట్లో పెట్టుకోవాలి. నోట్లో పెట్టుకొని ఉప్పు కరెక్ట్గా ఉందా, రుచి వచ్చిందా, మసాలా కరెక్ట్ గా పడిందా లేదా అన్ని చూడాలన్నమాట. అలా టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసిన తర్వాత ఆయన ఏం చేయాలో తెలుసా, ఆయన దానిని లోపల మింగడానికి లేదు, ఆయన అలా టేస్ట్ చేసి మళ్ళీ ఉమ్మేస్తాడు. ఎందుకంటే ఆయన లోపల మింగడానికి వీల్లేదు, ఉమ్మేస్తాడు. ఉమ్మేసి ఏం చేసుకుంటాడంటే నోరు మళ్ళీ పుకిలించి కడుక్కుంటాడు అనమాట. కడుక్కోగానే మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ వస్తుంది, నెక్స్ట్ మటన్ ఫ్రై. ఆ మటన్ మళ్ళా నోట్లో వేసుకుంటాడు, మళ్ళా నోట్లో వేసుకుంటాడు, నములుకుంటాడు. ఉప్పు కారం రుచి అంత కరెక్ట్ గా ఉందా, మసాలా అంతా కరెక్ట్ గా పడిందా లేదా అని చూస్తాడు. కరెక్ట్ గా ఉందంటే మళ్ళీ ఏం చేస్తాడంటే ఆస్వాదించడానికి లేదు, మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఉమ్మేయాలి. ఉమ్మేసి మళ్ళీ నోరు పుక్కిలించుకొని మళ్ళా నెక్స్ట్ ఐటమ్ వస్తుంది. మళ్ళా ఫిష్ ఫ్రై అని ఫిష్ ఫ్రై పట్టుకొస్తారు. మళ్ళా దాన్ని తీసుకుంటాడు, తీసుకొని లోపల వేసుకొని మరలా మంచిగా టేస్ట్ కుదిరిందా, మంచిగా మసాలా ఉందా, మంచిగా రుచిగా ఉందా, ఉప్పు కరెక్ట్ గా ఉందా అని టేస్ట్ చేస్తాడు. చూసి ఎంత బాగుంటుందంటే మళ్ళా ఉమ్మేసి మళ్ళా నోరు పుక్కిలించుకుంటాడు. ఇదే అతని పని అన్నమాట. ఒకసారి అడిగాను, అన్న రోజు 100 రకాల ఐటమ్లు మీరు టేస్ట్ చేస్తుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు పట్టిన దరిద్రం ఎవరికి పట్టకూడదు అని అన్నాడు. ఎందుకో తెలుసా, అసలు నోట్లో వేసుకుని బాగుంది ఆస్వాదిద్దాం అని అనుకునే లోపల దానిని మింగేయకుండా ఏం చేయాలి, ఉమ్మేయాలి. ఒకవేళ మింగేసాను అనుకోండి ఏం చేస్తారు తెలుసా, ఈరోజు ఇంటికి పో బాబు అని పంపించేస్తారట. ఎందుకనంటే వెరైటీ ఐటమ్స్ టేస్ట్ చేయాలి. వెరైటీ ఐటమ్స్ టేస్ట్ చేయాలంటే అది వాళ్ళ జాబ్ ఏంటంటే నోట్లో వేసుకొని టేస్ట్ చూసి బాగుందంటే ఉమ్మేయాలి. దానిని లోపల మింగడానికి లేదు, ఆస్వాదించడానికి వారికి వీలు లేదు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానో తెలుసా, మనలో కూడా చాలా మంది యెహోవా ఉత్తముడని రుచి చూచారు, అంతవరకు బానే ఉంది, కానీ జీవితంలో ఆస్వాదించకుండా దేవుణ్ణి ఉమ్మేసి పక్కన పెట్టేస్తున్నారు. దేవుణ్ణి ఆస్వాదించకుండా ఉమ్మేసి పక్కన పెట్టే వాళ్ళు చాలా మంది. ఎంతమంది లేరు చెప్పండి, ముందు సమస్య ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. అయ్యా నాకు గర్భఫలం లేదయ్యా ప్రార్థన చేయండి, అయ్యా అనారోగ్యంలో ఉన్నానయ్యా ప్రార్థన చేయండి అని సేవకుల దగ్గరకు వస్తారు. పాపం సేవకులు మీ పరిస్థితి చూసి, మీకున్న దీన పరిస్థితిని చూసి ప్రభుకి ప్రార్థన చేస్తూ భారం కలిగి ప్రార్థన చేస్తారు. ప్రభా వీరికి గర్భఫలం లేదు, మీరు అనుగ్రహించండి నాయన అని మీ కొరకు సేవకులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మీ కొరకు వేడుకొని దేవుడు కార్యం చేయాలని భారంగా ప్రార్థన చేస్తారు. భారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సేవకుల ప్రార్థన విని, ఆ ప్రార్థన విన్న తర్వాత దేవుడు మీ గర్భాన్ని తెరిచినప్పుడు, ఆ గర్భఫలం వచ్చినప్పుడు అప్పుడు సంతోషపడతాడు. మొత్తానికి దేవుడు నా జీవితంలో కార్యం చేశారండి. సరే గర్భఫలం వచ్చింది, బిడ్డను దేవుడు ఇచ్చాడు, చేతిలోకి బిడ్డ వచ్చాడు, బిడ్డ పెరుగుతున్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఎక్కడయ్యా సమయము ఉండట్లేదయ్యా. అంటే నువ్వు నీ సమస్య కోసం దేవుడి దగ్గరకు వచ్చావు. వచ్చిన తర్వాత దేవుడు ఏంటో దేవుడు నీకు చూపించాడు, ఆయన రుచి చూపించాడు. ఆయన యెహోవా ఉత్తముడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాడని, ఇవన్నీ కూడా దేవుడు నీకు రుచి చూపించాడు. నేనైతే ఏం చేయగలుగుతానో, నాకున్న శక్తి ఏంటో, నాకున్న సామర్థ్యం ఏంటో ప్రతిదీ కూడా దేవుడు వాటిని చేసి మీ ముందు పెట్టినప్పుడు మనం ఏం చేశాము, వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టేశాం. ఎలాగైతే హోటల్లో ఫుడ్ టెస్టర్ టీమ్స్ ఏ విధంగా అయితే తిని నోట్లో ఉమ్మేస్తున్నారు ఆస్వాదించకుండా, అలా ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు అదే పని చేస్తున్నారు. చాలా తప్పండి. దేవుణ్ణి తెలుసుకుంటే నిజంగా చెప్తున్నాను, ఆయనను విడిచిపెట్ట బుద్ధి కాదు ప్రియులారా. ఆయన ఎంత ప్రేమమయుడో అర్థమైతే, ఆయన ఎంత గొప్ప దేవుడో అర్థమైతే, ఆయన ఎంత శక్తిమంతుడో అర్థమైతే ఆయనను విడిచిపెట్ట బుద్ధి కాదు ప్రియులారా. ఆయన మీద ప్రేమ కలుగుతుంది. ఆయన మన కొరకు ఏం చేశాడో ఆలోచించగలిగితే ఆయనను ప్రేమించకుండా మనం ఉండలేమండి. కానీ ఆయన గురించి సరిగ్గా అర్థం కాక ఆయన దగ్గరికి వెళ్తే మన పరిష్కారం తీరుస్తాడంట అని అనుకుని చాలా మంది ఆయన దగ్గరికి వెళ్తున్నారు. అది చాలా చాలా తప్పండి. అవసరాలకే దేవుడైతే ఎలా చెప్పండి ప్రియులారా, అవసరాల కోసం దేవుని దగ్గరికి వెళ్తామా? చూడండి, ఒక మాట చెప్తాను. యేసు ప్రభు ఏమన్నాడంటే, మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికితే ఆటోమేటిక్ గా మీకు ఏం కావాలో సమస్తం నేను చూసుకుంటాను అని అన్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నా అంటే, ముందు నాకు ఇవన్నీ చేయి, తర్వాత
నీకేం చేయాలో అది మేము చేస్తాం, లేకపోతే నీ దగ్గరికి రావాలో లేదో మేము డిసైడ్ అవుతాం అన్నట్టుగా ఈ రోజుల్లో చాలా మంది ఉంటున్నారు. నాకు తెలిసిన ఒక అన్న ఉండేవాడు. అన్నకు ఏమైందంటే క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చిన తర్వాత అన్న ఏమని వచ్చి రిక్వెస్ట్ పెట్టుకున్నాడంటే, నా కొరకు ప్రార్థన చేయండి, నాకు క్యాన్సర్ వచ్చింది, ఫస్ట్ స్టేజ్ అంట, కాబట్టి ప్రేయర్ చేయండి అని అన్నాడు. సరే అని చెప్పి ఆయన కొరకు భారంగా ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన క్యాన్సర్ అని అన్నప్పుడు ఆయన ప్రతిరోజు చర్చికి వచ్చేవాడు, ప్రతిరోజు దేవుని సంఘానికి వచ్చేవాడు. సరే, అలా క్యాన్సర్ అన్నప్పుడు ఆయన వస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే మరి దేవుని కృపను బట్టి ఆ ఫస్ట్ స్టేజ్ లో ఉన్న ఆ క్యాన్సర్ ని కొన్ని మందుల ద్వారా ఆయనకు క్యూర్ అయింది. ఆయనకి క్యూర్ అయ్యేసరికి స్వస్థత వచ్చింది అని డాక్టర్ ఏం చెప్పారంటే, క్యూర్ అయిందండి, చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది, దీనిని మనం చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం, కాబట్టి తీసుకోవాల్సిన ఆహారం విషయంలో, తర్వాత బ్లడ్ ప్యూరిఫై చేసుకునే విషయంలో కొంచెం జాగ్రత్త కలిగి మీరు ఆ మెడిసిన్స్ జాగ్రత్తగా వాడగలిగితే మీకు అంతా మంచి అవుతుంది అని అన్నారు. ఇప్పుడు ఆయనకు ఒక నమ్మకం, ఒక ధైర్యం వచ్చేసింది. అమ్మయ్య, నాకు ఇంకో 10-15 సంవత్సరాలు డోకా లేదు, నేను ఇంకో 10-15 సంవత్సరాలు నేను ఇంకా బతకగలుగుతాను అనే నమ్మకం ఆయనకు వచ్చింది. ఆ నమ్మకం రాగానే చర్చికి రావడం మానేశాడు, దేవుని దగ్గర రావడం మానేశాడు. ఎందుకంటే అప్పటి వరకు ఒక భయం ఉన్నది, తొందరగా చచ్చిపోతానేమో అన్న భయం ఉండేది. ఎప్పుడైతే చావు ఇప్పుడే రాదు, ఇంకో 10-15 సంవత్సరాలు ఏం ప్రాబ్లం లేదు అని డాక్టర్స్ చెప్పారో, ఈ మెడిసిన్స్ వాడితే ఏం ఇబ్బంది లేదు అని చెప్పారో, అప్పటి నుంచి చర్చికి రావడం మానేశారు. మధ్యలో ఒకసారి కలిస్తే ఏ అన్నా రావట్లేదే అని అంటే, టైం లేదు బ్రదర్. ఏం లేదంట, టైము లేదు బ్రదర్ అని అన్నాడు. చాలా బిజీగా ఉంటున్నాను, చాలా వర్క్స్ ఉంటాయి కదా, కాబట్టి టైం లేదు బ్రదర్ అని అన్నాడు. ఆ టైం లేదు బ్రదర్ అని అన్న వ్యక్తి మళ్ళా ఒక ఆదివారం వచ్చాడు. కొన్ని నెలల తర్వాత వచ్చాడు. ఎందుకు వచ్చాడో అని అనుకున్నాను. ఫోన్లే దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వచ్చాడు, సరేలే అని అనుకుంటే అప్పుడు వచ్చాను. ఏం చెప్పాడో తెలుసా? అప్పుడు వచ్చి ఏడుస్తూ, బ్రదర్ గారు నాకు 4th స్టేజ్ అంట అని అన్నాడు. అదేంటండి, క్యూర్ అయిపోయింది అని అన్నాను కదా, నేను కూడా అలాగే అనుకున్నాను, నేను మెడిసిన్స్ సరిగా వాడక, సరైన ఫుడ్స్ నేను తీసుకోక, అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను, నాకు 4th స్టేజ్, చచ్చిపోతానని అంటున్నారండి, నా కోసం ప్రేయర్ చేయండి, నేను ఎలాగైనా బతకాలి, నా కొరకు ప్రేయర్ చేయండి అని అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, స్వస్థత రాగానే ఏ నిర్ణయం తీసుకున్నాడు? దేవునితో నాకు పని లేదు అనే నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే మళ్ళా రోగం వచ్చిందో అప్పుడు ఎవరు కావాల్సి వచ్చారు? దేవుడు కావాల్సి వచ్చాడు. ఏమండి, దేవుడు ఉత్తముడని రుచి చూచాడా లేదా చెప్పండి. ఆయన రుచి చూశాడు, కానీ ఆస్వాదించాడా? లేదు. ఆస్వాదించలేదు కాబట్టే దేవునితో ఉండిపోవాలని అనుకోలేదు. ఏమండి, ఒక క్రైస్తవుడు ఎలా ఆలోచిస్తారో తెలుసా? బ్రతుకుట నా మటుకైతే క్రీస్తే, చావైతే లాభం. నేను ఒక మాట చెప్పనా, ఏ మతంలో కూడా చావు లాభం అని చెప్పలేదండి, ఒక్క బైబిల్లోనే కనపడుతుంది. ఎందుకో తెలుసా? చావు తర్వాత మరొక జీవితం ఉంది, పునర్జన్మ కాదు, నిత్యత్వంలో ఉండే జీవితం అది. చావు తర్వాత ఉన్న జీవితం ఏదైనా ఉందంటే అది నిత్యత్వం, అది దేవుడు ఉంటున్న లోకంలో ఉండే ఆ మహాలోకం అది. ఆ లోకంలోనికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడాలి. కానీ చావు లాభము అని బైబిల్ చెప్పినప్పటికీ కూడా మనందరికీ మరణం అంటే భయం. కారణం ఏంటంటే ఇక్కడే బతకాలి, ఇక్కడే ఆనందించాలి, ఇక్కడే సుఖించాలి అని ఆలోచిస్తున్నాడు మనిషి. అవండి, మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, నేను చావనండి ఇక్కడే ఉంటానండి అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? నేను చావనండి ఇక్కడే ఉండిపోతానండి ఎన్ని సంవత్సరాలైనా అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అంటే మీ అందరికి ఒక అవగాహన ఉంది, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను, ఏదో ఒక రోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మనందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఆలోచించాలి కదా ప్రియులారా, నేను చనిపోతాను, తర్వాత ఏంటి అది తెలియాలి కదా. చనిపోయిన తర్వాత ఉండే జీవితం ఏంటి అది తెలియాలి కదా. అది తెలియకపోవడం వల్లనే ఈ రోజు ప్రపంచమంతా కూడా ఇదే ఏదో శాశ్వతమైన లోకం అని అనుకుంటూ ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు. చావు తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితంలోనికి వెళ్ళాలంటే ముందు ఆ లోకం ఎలా ఉంటుందో మీకు తెలియాలి, ఆ లోకంలో ఉంటున్న పరిస్థితులు ఏంటో మీకు అర్థం కావాలి. అప్పుడే చావు తర్వాత నేను ఏ విధంగా బ్రతికితే ఆ దేవుడి దగ్గరికి నేను చేరుకోగలను అనే ఒక ఆలోచన మనలో పుడుతుంది. ఈరోజు మీ అందరిలో అటువంటి ఆలోచన పుట్టించాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటది, దేవుడు అంటే ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన లక్షణాలు ఏంటో బైబిల్లో ఒక మాట కనపడుతుంది. ఒకసారి చూద్దాం. 89వ కీర్తన చూడండి. ఆ బైబిల్ గ్రంథంలో
దేవుడి గురించి ఒక మాట మనకు బైబిల్లో కనపడుతుంది. చూడండి, 89వ కీర్తన 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఏమనుందండి బైబిల్లో? ఏమనుంది? పరిశుద్ధ దూతల సభలు అంటే దూతలందరూ ఎవరు? పరిశుద్ధులంట. ఆ పరిశుద్ధ దూతల సభలో ఒక పరిశుద్ధుడు కూర్చున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే తన చుట్టూ ఉన్న వారందరికంటే భీకరుడుగా, భయంకరుడుగా దేవుడు దానికి వాడుతుంటారు. అమ్మో, అది భయంకరమైన ఆకారం అని అంటారు, అది చాలా భయంకరంగా అనిపించింది అని అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు కదా తెలుసా? ఆ భయంకరుడిని నేను అని అంటున్నాడు దేవుడు. ఆయన భీకరుడుగా, భయంకరుడుగా ఉన్నాడంట. చుట్టూ ఉన్న దేవదూతలందరూ దేవుని ముందు నిలబడాలంటే వణికిపోతున్నారు. సమీపింపరాని తేజస్సులో దేవుడు కూర్చొని ఉంటే చుట్టూ దేవదూతలు ఆయన ముందు వణికిపోతున్నారట. కారణం ఏంటి? ఎందుకు వణికిపోతున్నారు? ఎందుకు అంత భయం అనంటే ఆయన పరిశుద్ధతలో నివసించే దేవుడు. ఆయన ముందు నిలబడే అర్హత ఎవ్వరికీ లేదండి. అదండి ఆయన ఉన్న లోకంలో ఉన్న పరిస్థితి. పరిశుద్ధతలో నివసించే దేవుడు ఆయన. ఇప్పుడు ఆ పరిశుద్ధతలో నివసించే దేవుడే గనక మన పాపాలను లెక్క పెట్టాడు అనుకోండి, ఎన్ని దోషాలు చేశాడు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని తప్పులు చేశాడు అని లెక్క పెడితే మనలో ఎవరైనా ఆయన ముందు నిలబడే అర్హత ఉందంటారా? మనలో ఎవరికైనా? ఎవ్వరికీ లేదు. ఇదే కీర్తనకారుడు అన్నాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 130వ కీర్తన చూడండి జాగ్రత్త. 130వ కీర్తన 3వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడిందో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? చూడండి ఏమని రాయబడిందో. నీవే గనక దోషములను కనిపెట్టి చూస్తే ఆయన ముందు నిలబడే అర్హత మనందరికి ఉందంటారా? చెప్పండి. ఆయన ముందు మనం నిలబడగలమా? పరిశుద్ధ దూతల సభలో ఆయన భీకరుడుగా, భయంకరుడుగా ఉన్నాడు దేవుడు. అలా పరిశుద్ధతలో నివసించే దేవుడు, పరిశుద్ధత కలిగి ఉన్న దేవుడు, ఇప్పుడు మానవుడు ఆయన ముందు నిలబడాలంటే ఆ మానవుడికి ఉండవలసిన అర్హత ఏంటి చెప్పండి? మొట్టమొదటి అర్హత పరిశుద్ధత. నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరును అపవిత్రులుగా ఉండండి. కరెక్టేనా నేను చెప్పింది? ఏమనుంది బైబిల్లో? నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అంటే, నా ముందు నిలబడాలంటే పరిశుద్ధత కావాలి అని అన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా మీరే గనక మేము చేసిన పాపాలు లెక్క పెడితే మాలో ఏ ఒక్కడు కూడా నీ సన్నిధిలో నిలబడలేరు. ఏమండి, ఇప్పుడు దేవుడి గురించి వర్ణిస్తూ రాయబడిన మాట ఏంటంటే ఆయన భీకరుడంట, భయంకరుడంట. దేవుడు భీకరుడంట, భయంకరుడంట. అంటే ఈ పదాల యొక్క భావం చూస్తే దేవుడు చాలా చాలా పరిశుద్ధతలో నివసిస్తూ భయంకరంగా ఉన్నాడంటే చాలా కోపము కలిగి దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. చాలా కోపము కలిగి ఆయన దేవుడు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మరొక మాట మనము బైబిల్లో చూడగలిగితే 76వ కీర్తన చూడండి. అక్కడ కూడా ఏమని రాయబడిందో, 76వ కీర్తన 7వ వచనం. నీవే భయంకరుడు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడు ఎవడు? చాలండి. ఈ మాట కూడా మనము జాగ్రత్తగా ఆలోచిస్తే చూడండి, అక్కడ ఏమని రాయబడిందో, నీవు కోపపడు వేళ. దేవుడు కోపపడితే ఎవరైనా ఆయన సన్నిధిలో నిలబడగలరా చెప్పండి? నిలబడలేరు. ఇష్టానుసారంగా బతికేసి, ఇష్టానుసారంగా పాపం చేసి, ప్రభా వచ్చేసి అని చేర్చుకో అంటే చేర్చుకుంటాడా? ఆయన కోపపడు వేళ ఆయన సన్నిధిలో ఎవ్వడు నిలబడలేడట. అంటే పరిశుద్ధత లేకుండా ఆయన సన్నిధిలో నిలబడే అర్హత ఎవ్వరికీ లేదు అని మనకు అర్థమవుతుంది. అవునా? ఎవ్వరికి లేదు అనే విషయము బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా దేవుని ఉద్దేశాలను ఆలోచిద్దాం. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వచనాలు చదువుతుంటే దేవుడు కోపంగా ఉన్నాడా, నవ్వుతూ ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు దేవుడు? కోపంగా ఉన్నాడు. దేవునికి ఎప్పుడు కోపం వస్తుందండి? మనం పాపం చేసినప్పుడు అండి కదా. సరే, మానవులు పాపం చేయడం మానేశారా? అయ్యి బాబు ఎలా అంటారేంటండి?
పాపం చేయడం మాకు అలవాటండి బాబు. పరిశుద్ధత అయితే మాకు అలవాటు లేదు, కానీ పాపం చేయడం అయితే చాలా మాకు అలవాటండి అని అంటుంటారు. ఏమండి, మీరు మనిషిని ఆలోచించండి. మనిషి స్వభావం ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు మనిషి మొదటిసారి దొంగతనం చేయాలి అని అనుకున్నాడు అనుకోండి. మొదటిసారి దొంగతనం చేయాలంటే ఆడు బుద్ధి కానీ వాడి ఆలోచన కానీ ఎలా ఉంటుందంటే, ముందు ఆ దొంగతనం చేయడానికి ముందు మొదటిసారి ప్రయత్నం చేసినప్పుడు కొంచెం భయంగా వెళ్ళి మొదటిసారి దొంగతనం చేస్తాడు. ఒకవేళ సక్సెస్ఫుల్ గా దొంగతనం చేసుకున్నాడు, ఇప్పుడు తెలివి వచ్చేసింది ఇప్పుడు, కాబట్టే ఇప్పుడు భయం ఉండదు. ఎందుకు? 10 సార్లు చేసి అలవాటు అయిపోయింది కాబట్టి. ఇప్పుడు భయం ఉండదు. ఎందుకు? 10 సార్లు చేసి అలవాటు అయిపోయింది కాబట్టి. మనుషులు కూడా అలాగే అన్ని అలవాటు అయిపోయింది. మీరు చెప్పండి, అబద్ధాలు ఆడడం అలవాటు అయిందా లేదా? నిజం చెప్పండి, అబద్ధాలు ఆడడం అలవాటు అయిందా లేదా? అయిపోయిందండి. చుట్టూ ఉన్న సమాజం అబద్ధాలు ఆడతారు కాబట్టి మానవుడు అబద్ధాలు ఆడడం అలవాటు చేసుకున్నాడు. అలవాటు చేసుకుని ఏం కాదులే, ఎందుకు ఇప్పుడు భయం ఎందుకు లేదు? చిన్నప్పుడు అబద్ధాలు ఆడితే మమ్మీ కొడతాదన్న భయం, అమ్మ తిడతాదన్న భయం, నాన్న తిడతాడన్న భయం ఉండేది. కానీ నిదానంగా అబద్ధాలు ఆడి ఎప్పుడైతే నమ్మేయడం ప్రారంభించారో, తల్లిదండ్రులు నమ్మేయడం ప్రారంభించగానే అబద్ధాలు అవలీలగా మాట్లాడేస్తున్నాడు మనిషి ఈరోజు. అంటే ఒక పాపం చేసేటప్పుడు ఆ పాపం అలవాటు అయిపోతే ఆ పాపానికి ఇంకా మనిషి భయపడ్డండి. ఈరోజు సమాజంలో జరుగుతుంది అదే. ఎప్పుడైతే పాపానికి అలవాటు పడిపోతాడో మనిషి, ఆ పాపానికి ఒక్కసారి అలవాటు పడ్డాడు అనుకోండి, ఇంకా మరలా అందులో నుంచి బయటికి రాడు. పైగా పశ్చాత్తాపం కూడా ఉండదు. నేను తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు. మీరు చెప్పండి, అబద్ధాలు ఆడినప్పుడు నేను అబద్ధం ఆడాను అని దుఃఖపడ్డారా? బాధపడ్డారా? పశ్చాత్తాపడ్డారా? దేవుని వేడుకున్నారా? దేవుని అడిగారా? ప్రభువా తప్పైపోయింది ప్రభువా నేను ఇలా చేశానని అన్నారా? లేదు. ఎందుకు? ఎందుకంటే అబద్ధం ఆడడం అలవాటు అయిపోయింది కాబట్టి. అబద్ధాలు ఆడడం అలవాటు అయిపోయింది కాబట్టి ఈరోజు సమాజం చూస్తే దేవునికి కోపం తీసుకొచ్చే పనులే ఎక్కువగా జరుగుతుందండి, ఎక్కువగా జరుగుతుంది. అందుకే దేవుని గురించి వర్ణించేటప్పుడు కీర్తనకారుడు ఒక మాట రాశాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆయనకు కోపం ఎప్పుడు ఉంటది, ఆయన పరిస్థితి ఏంటో కీర్తనకారుడు మరొక విషయాన్ని తన గ్రంథంలో, దేవుని గ్రంథంలో రాశాడు. ఏం రాశాడో ఒకసారి చూద్దాం. 7వ కీర్తన చూడండి జాగ్రత్తగా. 7వ కీర్తన 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము ఏమనుంది బైబిల్లో? కోపపడు దేవుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు అప్పుడప్పుడు కోపడతాడా? ప్రతిదినము కోపడతాడని రాయబడింది బైబిల్లో. ప్రతి దినము కోప్పడే దేవుడు అంట కదా. ప్రతి దినము కోప్పడే దేవుడు అంట. ఏమండి, దేవునికి అప్పుడప్పుడు కోపం రావట్లా, ప్రతి దినము ఆయన కోపం వస్తుందంటే ఇంతకీ ఆయనకు కోపాన్ని రేపుతున్నది ఎవరు? ఈ మానవులు కాదా? ప్రతిరోజు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కానీ దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఈ మనిషిని చూసి దేవుడు అంటున్న మాట ఏంటంటే, ప్రతి దినము నాకు కోపం వస్తుంది అని అంటున్నాడు. ఒక ఆయన అన్నాడండి, నాకు కోపం వస్తే ఏపీ వణుకుద్ది అని అన్నాడు. ఏంటంటే, నీకు కోపం వస్తే నీ పియ వణుకుతాడేమో, నాకు కోపం వస్తే ఏపీ వణుకుతుంది. ఇలాంటివి బాగా పెట్టుకుంటారు మీరు. ఇంకో విషయం చెప్తాను, గుర్తు పెట్టుకోండి. దేవునికి కోపం వచ్చింది అనుకోండి, భూమి వణుకుద్ది. అర్థమవుతుందా? దేవునికి కోపం వస్తే ఈ భూమే బద్దలైపోతుంది. ఈ భూమిని సైతం నాశనం చేయగలిగే గొప్ప దేవుడు అండి ఆయన. కానీ ఆయనకి ఈ రోజు భయపడట్లేదు ఏంటండి మనిషి? ఏమంటే, ఆయన గనక కళ్ళు ఎర్ర చేస్తే, ఆయన గనక చిటికేస్తే భూమి మీద ఒక్క పురుగు కూడా ఉండదు. అవునంటారా కాదంటారా చెప్పండి? మనిషి చేస్తున్న పాపాలకి దేవుడే గనక కోప్పడిపోయి ఒక్క చిటికేసాడు అనుకోండి, భూమి ఉండకూడదని. ఆ చిటిక చాలండి. ఆ చిటిక శబ్దానికే భూమి బద్దలైపోయి నాశనం అయిపోతుందండి. అదండి దేవుని హోదా. కానీ దేవుడు ఎందుకో ఆగిపోయాడు ప్రియులారా. ఎందుకో ఆగిపోయాడు. ఆయన కోప్పడకుండా ఎందుకో ఆగిపోయాడు. ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ మానవులు నా కోపానికి వీళ్ళందరూ కూడా బలైపోకూడదు. వీరికి కొంచెం టైం ఇద్దాం, మారుతారేమో చూద్దాం, నా మాటలు వినిపిద్దాం, నా వాక్యము వినిపిద్దాం, అలా నా వాక్యాన్ని వినిపించి ఏమైనా బాగు చేయడానికి ప్రయత్నిద్దాం అని దేవుడు అనుకున్నాడు ప్రియులారా. దేవుడు ఆలోచించాడండి. అందుకే కీర్తనకారుడు మరొక మాట కూడా రాశాడు. అని ఏమన్నాడో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం ఒకసారి చదువుకుందాం.
థ్యాంక్ యూ అండి. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంట? దేవుడు వాక్కును పంపి, అంటే వాక్యాన్ని పంపించి ఏం చేశాడంట? బాగు చేశాడంట. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నా వాక్యాన్ని వినిపిస్తా. వీళ్ళు పరిశుద్ధంగా లేరు, పాపం చేసుకుంటూ బ్రతుకుతున్నారు, పాపమే ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. అయితే వారు ఇలా ఉండకూడదు. వారు ఇలా ఉండకూడదు అని అంటే శక్తి గల వాక్యాన్ని పంపిద్దాం. ఈ వాక్యము వారి హృదయంలో పని చేయాలి. ఈ వాక్యం వారి హృదయంలో పని చేసినప్పుడు అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు వాళ్ళు క్షమాపణ అడిగితే క్షమించి చేర్చుకుందాం. ఇది దేవుని ఉద్దేశం అండి. క్షమించి చేర్చుకుందాం. పాపం అలవాటు అయిపోయింది కదా, సరే ఆ పాపం నుంచి ఇప్పుడు నేనే పరిష్కరించాలి, నేనే విడుదల ఇవ్వాలి. కాబట్టి పాపం చేస్తున్న మనిషి చేత పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించేటట్టు చేయాలి అని దేవుడు అనుకున్నాడు ప్రియులారా. అలా అనుకున్నప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆయన తన వాక్కును పంపి వారిని ఏమి చేశాను? బాగు చేశాడంట. వాక్కును పంపించి బాగు చేశాడంట. అంటే వాక్యాన్ని ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు అంటే నిన్ను నన్ను బాగు చేయడానికి. నిన్ను నన్ను బాగు చేయడానికి దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు ప్రియులారా. ఏమండి, ఫోన్ పాడైంది అనుకోండి, ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడికి తీసుకెళ్తారు? ఫోన్ పాడైపోతే ఏమండి ఫ్యాన్ రిపేర్ చేసేవాడి దగ్గర తీసుకెళ్తారా? లేదు. టీవీ రిపేర్ చేసేవాడి దగ్గర తీసుకెళ్తారా? లేదు. ఫోన్ పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి చెప్పండి? ఆ మొబైల్ స్టోర్ రూమ్ లో దాన్ని తయారు చేసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళు చూస్తారు, ఏమండి ఈ ఫోన్ లో డిస్ప్లే పోయింది, పలానా పోయిందండి, రిపేర్ చేయాలండి అని చెప్పి దానిని చూసి రిపేర్ చేసి తర్వాత మనకు ఆ ఫోన్ ని ఇస్తారు. అంతే కదా. ఒక ఫోన్ పాడైపోతే రిపేర్ చేసిన వ్యక్తి దగ్గర, రిపేర్ చేయగలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి దానిని రిపేర్ చేయగలుగుతాడు. అదే విధంగా దేవుడు కూడా ఏమనుకున్నాడంటే మనుషులందరూ పాడైపోయారు. ఇప్పుడు ఈ పాడైపోయిన వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్తే రిపేర్ చేయబడితే పరిశుద్ధంగా పవిత్రంగా మారుతాడు చెప్పండి? ఆయన పరిశుద్ధుడై ఉండాలి కదా. ఇప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఆయన కూడా ఎవరై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం పాపాన్ని విడిచిపెట్టాలంటే ఆయన ఎవరై ఉండాలి? ఆయన కూడా పాపం చేయని వాడే ఉండాలి. ఆయన కూడా పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తి అయితేనే అయి ఉండాలి. ఆయన అయితేనే ఏం చేయగలుగుతాడు? మనల్ని బాగు చేయగలుగుతాడు, రిపేర్ చేయగలుగుతాడు, పవిత్రతలోనికి నడిపించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు మనం బాగు చేసుకోవాలంటే మన హృదయం పాడైపోయింది, మన హృదయం కల్మషంతో నిండిపోయింది, మన హృదయం భయంకరమైన ఘోరమైన తలంపులతో ఆలోచనలతో నిండిపోయింది. ఇప్పుడు దీనిని బాగు చేయాలంటే రిపేర్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో అంటే అది ఒక్క పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారు మాత్రమే ప్రియులారా. ఒక్క క్రీస్తు వారే ఈ పాడైపోయిన మనిషిని బాగు చేయగలడు, ఇంకెవ్వరి వల్ల కాదండి. ఎందుకంటే ఎవరు పవిత్రంగా పరిశుద్ధంగా భూమి మీద ఆరిన నేల మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవరూ బ్రతకలేకపోయారు. అలా బ్రతికి చూపించింది ఒక్క పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆ క్రీస్తు వారు అనుకున్నది ఏంటో తెలుసా? నేను బాగు చేయాలి, నేను పరిశుద్ధపరచాలి, నా వాక్యాన్ని వారిని బలంగా నాటినప్పుడే వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకగలరని ఆ వాక్యముతో వారిని బాగు చేస్తున్నప్పుడు ఆ వాక్యము వారిని విశ్వాసత్వానికి నడిపిస్తుంది. ఒక ప్రాంతంలో ఒక సంఘటన, ఆ సంఘటన ఏంటంటే ఒక ఊర్లో, ఆ ఊర్లో ఎవ్వరు రక్షణ పొందలేదండి. ఒక ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే రక్షణ పొందారు. ఒక కుటుంబం వాళ్ళు మాత్రమే దేవుని తెలుసుకున్నారు. అయితే వాళ్ళు దేవుని తెలుసుకున్నప్పుడు భార్య భర్తలు, తర్వాత వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళే దేవుని తెలుసుకున్నారు. అలా తెలుసుకుని ఉంటున్న పరిస్థితిలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడారు తెలుసా? కులం తక్కువ దేవుణ్ణి నమ్ముకున్నాం, కులం తక్కువ దేవుణ్ణి మీరు ఆశ్రయించారు అని వాళ్ళ గురించి హేళన చేస్తూ మాట్లాడారు. కానీ వాళ్ళు ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. దేవుడు అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అని అనుకున్నారు. అలా ఒక 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఇంటి పెద్ద ఆయన, లేకపోతే ఆ ఇంటి ఆయన భర్త ఏమైపోయాడంటే యాక్సిడెంట్ లో చనిపోయాడు. యాక్సిడెంట్ లో చనిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే తెలుసా? ఇదిగో ఇతను యేసుప్రభు నమ్ముకున్నాడు, అందుకే ఇతనికి ఈ గతి పట్టింది. యేసుప్రభు నమ్ముకున్నాడు కాబట్టి ఇతనికి ఈ గతి పట్టింది, అందుకే ఇతను చచ్చిపోయాడు చూడండి అని చెప్పి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. చనిపోతే ఆయన శవాన్ని ఎత్తడానికి కూడా ఎవ్వరు వాళ్ళ ఇంటికి రాలేదండి. బంధువులు ఎవ్వరు కూడా ఇంటికి కూడా రాలేదండి. అప్పుడు ఈమె ఏం చేసిందో తెలుసా? భార్య ఏం చేసిందంటే ప్రభు మీద ఆనుకొని పాపం ఆ కార్యక్రమాలన్నీ ఆమె భారంగా చేసుకునిందండి, భారంగా చేసుకునింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఊర్లో ఒక ఆయన కొట్టు పెట్టుకొని ఉన్నాడు, ఒక షాప్ పెట్టుకొని ఉన్నాడు, కిరాణా షాప్ ని పెట్టుకొని ఉన్నాడు. అయితే ఆయన వచ్చేసి బ్రాహ్మణ్ అండి. ఆయన
అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన అనుకున్నాడు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, సో ఆ ఊర్లో ఉంటున్న వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. ఆ కిరాణా షాప్ లో ఈయన షాప్ అమ్ముకుంటూ ఉన్నాడు. అయితే ఈయన కూడా ఆ వ్యతిరేక స్వభావం ఈయన మనసులో ఉండేది. ఏంటనంటే ఏదో కులం తక్కువ దేవుడిని వీళ్ళు నమ్ముకున్నారు, అందుకే వాళ్ళ జీవితంలో అలా జరిగింది అని చెప్పి ఆ రకమైన ఆలోచన వాళ్ళలో ఉండేది. సరే, ఆ రకమైన ఆలోచన వాళ్ళలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈమె పరిస్థితి ఏమో మరి దీనమైన పరిస్థితి ఉందండి. ఈమెకు మరి భయంకరమైన పరిస్థితి. భర్త చనిపోయాడు, ఏం చేయాలో తెలియట్లేదు, డబ్బులు లేవు, ఇంట్లోనేమో రేషన్ లేదు. ఇలా ఉంటున్న పరిస్థితిలో పిల్లలు వాళ్ళ అమ్మను ఒక మాట అడిగారు, అమ్మ ఆకలి అవుతుందమ్మా, మాకేమైనా పెట్టవా అని అన్నప్పుడు ఆ తల్లి హృదయం కలిసివేసిందండి. నా పిల్లలకి నేనేం పెట్టలేకపోతున్నానే, నా పిల్లలకి నేనేమి పెట్టి పోషించలేకపోతున్నానే, అయ్యో ఏంటి నా పరిస్థితి అని చెప్పి ప్రేయర్ చేసుకునిందండి ఆమె. ప్రేయర్ చేసుకుని సరే ఒకసారి బయటకు వెళ్ళి ఆ కిరాణా షాప్ లో ఉన్న ఆయన్ని ఏమైనా ఇవ్వమని అడుగుదాము అని ఏం చేశారంటే సరే అని చెప్పి ఇంకా బయటకు వచ్చిందండి. ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ కిరాణా షాప్ దగ్గరికి, ఆ కిరాణా కొట్టు వాడి దగ్గరికి ఆయన వెళ్ళింది అనమాట. అలా వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన అలా చూస్తున్నాడండి. ఏమో నడుచుకుంటూ వస్తుంది, చూడు ఈ రోజు నీకు ఈ గతి పట్టిందంటే కారణం నువ్వు ఆ దేవుడిని నమ్ముకున్నావు కదా, అందుకే నీకు ఈ గతి పట్టిందని ఈయన కాసేపు ఆమెతో ఆడుకుందాము సరదాగా అని అనుకున్నాడండి. అలా సరదాగా ఆడుకుందాము అని అనుకుంటున్న పరిస్థితిలో ఏం జరిగిందనంటే ఆమె వచ్చింది, అన్న దయచేసి 2 రొట్టెలుంటే ఇస్తావా అన్న, మా పిల్లలకి చాలా ఆకలిగా ఉందన్న, మీరు దయచేసి 2 రొట్టెలు ఇస్తారా అని చాలా దీనంగా ఆమె అడిగిందండి. ఆమె అడిగితే ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా, కాసేపు ఆడుకుందాం, ఆ దేవుడిని నమ్ముకునింది కదా కాబట్టి ఆడుకుందాం అని అనుకుని ఈయన ఏమన్నాడో తెలుసా, మీ దేవుడిని నమ్ముకున్నావు కదా, ఆ దేవుడిని అడగలేకపోయావా, ఆ దేవుడు ఇచ్చేవాడు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నట్టుగా మాట్లాడాడు. అలా మాట్లాడితే అప్పుడు ఆమె, అన్న దయచేసి ఏమనుకోవద్దన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నా, 2 వారాల డబ్బులు సర్దుతానన్నా, దయచేసి 2 రొట్టెలుంటే ఇవ్వన్నా, నేను మా పిల్లలకి ఇచ్చుకుంటాను అని చాలా దీనంగా మరలా అడిగిందండి. అలా అడిగినప్పుడు మళ్ళీ ఆయన ఏం మాట్లాడడం మొదలు పెట్టాడంటే, నువ్వు చాలా ప్రార్థన చేస్తుంటావు కదా, అక్కడికి ఇక్కడికి ప్రేయర్స్ అంటే వెళ్తుంటావు కదా, నీ దేవుణ్ణి అడిగితే చేయడా, నీ దేవుణ్ణి అడిగితే ఇవ్వడా అని అన్నప్పుడు, అన్న నా దేవుణ్ణి అడిగితే ఏదైనా చేస్తాడన్నా అనే మాట ఆమె చెప్పింది. నీ దేవుడు ఏదైనా చేస్తారా, అవునన్నా ఏదైనా చేస్తాడన్న, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదన్న, ఆయన ఏదైనా చేయగలడన్నా అని మాట్లాడితే సరే ఒక పని చేద్దాం, అక్కడ కాగితం ఉంది కదా, ఆ కాగితం తీసుకో, ఆ కాగితంలో నీకేం కావాలో రాసి ఇక్కడ ఒక తక్కెట్ ఉంది కదా, ఈ తక్కెట్లో నువ్వేం చేస్తావంటే రాసి ఆ పేపర్ ఇందులో పెట్టు, ఇది ఎంత బరువు ఉంటే నేను అన్ని రొట్టెలు ఇస్తాను అని అన్నాడు. సరే ఆమె ఏం చేసిందంటే పేపర్ తీసుకునింది, ఆ కాగితంలో రాస్తుంది. ఈయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏంటి నేను ఇలా అంటే ఆమె అంత ధైర్యంగా పేపర్ తీసుకొని కాగితంలో రాస్తుంది అని అలా చూస్తున్నాడు. సరే అని చెప్పి ఆమె కాగితంలో రాసి కాగితం అక్కడ పెట్టింది అనమాట, ఆ తక్కెట్లో పెట్టింది. ఈయన నవ్వుకుంటూ అది బరువు ఉంటదా, పేపర్ పెట్టింది అని చెప్పి ఒక రొట్టె తీశాడు. ఒక రొట్టె తీసి ఇటువైపు పెట్టాడు. మామూలుగా ఒక రొట్టె పెట్టినప్పుడు ఇది కిందికి వెళ్తుంది, ఇది పైన ఉంటది కదా మామూలుగా బరువు. అయితే ఇప్పుడు ఇది పెట్టాడు, ఇది కిందికి దిగల, ఇది కింది ఇలా ఉండిపోయింది, ఇదేమో ఇలా ఉంది. రొట్టె పెట్టాడు, దిగట్లా. ఇది పేపర్ బరువు ఉందా, ఛాన్సే లేదు. పేపర్ ఎట్ట బరువు ఉందండి, బరువు ఉండదు. కానీ ఎందుకు రొట్టె పెడితే కిందికి దిగట్లేదు, ఏమైంది అని చెప్పి చూస్తున్నాడు. ఏం అర్థం కావట్లే. సరే అని చెప్పి ఇంకో రొట్టె తీశాడు, ఇంకో రొట్టె పెట్టాడు. ఇంకో రొట్టె పెడితే అయినా అది కిందికి బరువు చూపించట్లేదు. బరువు చూపించకపోయేసరికి ఏమైందబ్బా, ఏం జరిగింది అని చెప్పి ఇటు అటు చూస్తున్నాడు కానీ అది మాత్రం కిందికి దిగట్లేదు. సరే కంగారు పడ్డాడు, ఇంకో రొట్టె తీసుకున్నాడు, ఇంకో రొట్టె పెట్టాడు. అప్పటికి కూడా కిందికి రాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందబ్బా అన్నట్టుగా చుట్టూ ఆ కిరాణా షాప్ అందరూ కూడా చుట్టుముట్టారనమాట. అలా చుట్టుముట్టినప్పుడు ఈయన కంగారు వేసింది, ఈయనకు భయం వేసింది. అయ్యో ఇంతమంది వచ్చేస్తున్నారు, వీళ్ళ మధ్య నా పరువు పోతుందేమో అని ఈయన ఏం చేశాడంటే ముందు ఆయన దగ్గర ఉన్న రొట్టెలను తీసుకుని, అమ్మా నువ్వు ముందు ఈ రొట్టెలు తీసుకో, ఇది తీసుకొని నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏమని ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు ముందు తీసుకెళ్ళిపో అని చెప్పి రొట్టెలు ఇచ్చి పంపించేశాడు. తర్వాత చుట్టూ వచ్చిన వాళ్ళందరినీ ఏంటయ్యా నిలబడి చూస్తున్నారు, వెళ్ళండి అని చెప్పి అందరినీ పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఇప్పుడు తీరిగా కూర్చొని అసలు ఎందుకు ఇది బరువు చూపించలేదు, రొట్టె పెడితే బరువు చూపించాలి కదా, ఎందుకు బరువు చూపించలేదు అని చెప్పి ఎప్పుడు వెనక్కి తిరిగి అలా చూస్తే ఆ తక్కెడు కాస్త ఇరిగిపోయిందా, అందుకే బరువు చూపించలేదా అని చెప్పి, సరేలే ఇరిగిపోయింది అందుకే పని చేయలేదులే ఇది అని అనుకున్నాడు ఆయన.
సరే ఇంతకీ ఏం రాసింది కాగితంలో అని చెప్పి ఇలా కాగితం తీసి ఇలా చూశాడండి. ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆయనకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇంతకీ ఆమె ఏం రాసిందో తెలుసా ఆ కాగితంలో? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము దేవా, ఆమేన్ అని రాసిందండి. ఆ మాట నేను చదివినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. నీళ్ళు వచ్చి వెంటనే ఆ షాప్ క్లోజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి ఆయన. వెంటనే ఆ షాప్ క్లోజ్ చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళి ఏమని మాట్లాడారు తెలుసా? అమ్మా, వాస్తవంగా నిన్ను హేళన చేసి నీకు ఒక్క రొట్టె కూడా ఇవ్వకుండా నేను పంపించాలని అనుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఆదుకోలేడు అని నీకు నిరూపించడానికి అప్పుడైనా నువ్వు అందులో నుంచి బయటికి వస్తావేమో అన్నట్టుగా నేను ఆలోచించి ఒక్క రొట్టె కూడా ఇవ్వాలన్న మనసు లేకుండా నీతో కాసేపు ఆడుకొని నేను పంపించాం అని అనుకున్నానమ్మా నేను. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో ఈ కాగితంలో నువ్వు రాసిన మాటను బట్టి నాకు అర్థమైంది. నాకు వాస్తవం ఒక్క రొట్టె కూడా ఇచ్చే ఆలోచన లేని నా చేతనే నీకు ఒక వారానికి సరిపడే రొట్టెలు నా చేత నీ దేవుడు ఇప్పించాడంటే నీ దేవుడు సామాన్యుడు కాదమ్మా. ఆ దేవుడి గురించి నాకు కొంచెం చెబుతావా అని అడిగాడండి. అలా ఆమె చెప్పిన మాటల్ని బట్టి సర్వశక్తి మంతుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన ఒక వ్యక్తి జీవించాలంటే, ఒక వ్యక్తి పరలోకం చేరుకోవాలంటే పరిశుద్ధత కావాలని ఆ రోజు ఆమె చెప్పిన ఆ ప్రసంగం, ఆమె చేసిన చెప్పిన ఆ మాటలు ఆయనను మార్చివేసి చివరికి ఆయన ఏం చేశాడో తెలుసా? వెళ్ళి బాప్తిజం తీసుకొని ఈ రోజు సువార్తను ప్రకటిస్తున్నాడండి. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. నేను ఒక మీటింగ్కి వెళ్తే ఆయన ఇచ్చిన సాక్ష్యం అండి అది. నేను ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన వాడిని అని మొదలెట్టాడు. చాలా ఆసక్తిగా విన్నాను. మీరు ఎలా విన్నారో నేను అలాగే విన్నాను. ఆయన చెప్తుంటే అలాగే విన్నాను. ఆయన అలా చెప్పుకుంటూ నేను అలా మారాను. ఆమె విశ్వాసం నన్ను బాగు చేసింది. ఆమె బ్రతికిన విధానం నన్ను బాగు చేసింది. ఆమె జీవించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. నిజంగా చెప్పాలంటే ఆమె ఉంటున్న పరిస్థితిలో ఒకవేళ మనోళ్ళు ఉన్నారనుకోండి, సీన్ వేరేలా ఉంటది. చెప్పన ఎలా ఉంటుందో. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నాక భర్త చచ్చిపోయాడు అనుకోండి, చెప్తున్నాను మాట, ఏం దేవుడో ఏంటో మా అయ్యగారు దేవుడు, నా భర్తే కావాల్సి వచ్చారా, లేకపోతే మా ఫ్యామిలీ వాళ్ళే కావాల్సి వచ్చారా, తిడతారా లేదు చెప్పండి, తిడతారా లేదు చెప్పండి. నేను చెప్పిన మాట ఏమైనా అబద్ధమా? ఈ పదాలు మీరు విన్నారా లేదా? నేను కొత్తగా చెప్తున్నానా? వినే అంటారు కదా, ఏం దేవుడో ఏటా, మా అయ్యగారు దేవుడు, ఏది చేయలేదు, నాకు అంతా నష్టమే, నేను అంతా కోల్పోతున్నాను అని ఇలాంటి మాటలే ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ వాక్యంలో మనం చూసినప్పుడు ఏమండి, బ్రతుకును మార్చే గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే ప్రియులారా. వాక్యంలో స్థిరంగా మనల్ని నిలబెట్టేది ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. ఏమండి, పాపాన్ని అసహించుకొని పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పిన గ్రంథం అండి బైబిల్. అలాంటి గొప్ప గ్రంథమైన ఈ బైబిల్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. కాబట్టి ఈ విలువైన గ్రంథాన్ని మనం పెట్టుకున్నప్పుడు దేవుడు తన వాక్కును పంపిస్తే బాగు చేయాలని చూస్తూ ఉంటాడు. ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు వెనకడుగు వేయకండి. పరిస్థితులు బాగాలేనప్పుడు వెనకడుగు వేయకండి. మీ పరిస్థితులు తీరినప్పుడు వెనకడుగు వేయకండి. బహుశా నీ కష్టము ద్వారా, నీ విశ్వాసము ద్వారా, నీకున్న ఆ లక్షణాల ద్వారా దేవుడు మరొకరిని మార్చాలని చూస్తున్నాడేమో. అందుకే బహుశా నిన్ను బలపరుస్తున్నాడేమో. అందుకే బహుశా నీకు ఎక్కువ శోధనలు వస్తున్నాయేమో. బహుశా అందుకే నీకు ఎక్కువ సమస్యలు ఉన్నాయేమో. ఆ సమస్యల ద్వారా మరొక జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు ఈ కార్యం చేస్తున్నాడేమో. అందుకే బహుశా ఇటువంటి పనిలో దేవుడు ఉన్నాడేమో ఆలోచించుకోవాలి ప్రియులారా. అంతేగాని ఎందుకు నాకు ఇలా జరిగిపోయింది కాబట్టి ఈ దేవుడికి శక్తి లేదు కాబట్టి నేను చేయలేడు అని అనుకొని వెనకడుగు వేస్తే అది చాలా పొరపాటండి. ఏమండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చేయగలిగితే సమస్తము చేయగలిగిన వాడు ప్రియులారా. అయితే మనల్ని కొన్నిసార్లు పరీక్షించడానికి కొన్ని శోధనలు గుండా తీసుకెళ్తూ ఉంటాడండి దేవుడు. మనము పడిపోయిన ప్రతిసారి ఆయన చేసేది ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన వాక్యాన్ని పంపిస్తాడు. ఆత్మీయంగా పడిపోయిన వారిని, ప్రార్థన జీవితం లేని వారిని, వాక్యాన్ని చదవని వారిని ఇలా దేవుడు చూసినప్పుడల్లా వీరితో నేను మాట్లాడాలి అని అనుకుంటాడు. ఏమన్నా ఒక మాట అడుగుతాను చెప్పండి. దేవుడు మాట్లాడే దేవుడా, మౌనంగా ఉండిపోయే దేవుడా? ఆయన మాట్లాడే దేవుడు అండి, మాట్లాడాలని ఇష్టపడే దేవుడు అండి. కాబట్టి మనం తప్పు చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు ఆయన వాక్కును పంపిస్తాడంట. ఎందుకు? ఆయన వాక్యము ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను నన్ను బాగు చేయాలని. సరే, ఆయనేమో వాక్యాన్ని పంపిస్తున్నాడు, ఆయనేమో వాక్కును పంపిస్తున్నాడు. వాక్యాన్ని పంపించి బాగు చేద్దాం అని అనుకుంటే మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే నిద్రపోతూ ఉన్నారు. విలువైన వాక్యం వస్తుంది, ఏం చేస్తుంటారు చెప్పండి? మనోళ్ళు కొనికేసి ఉంటారు కదా, నిద్రపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? విలువైన శక్తివంతమైన వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు అది నీ మనసును మారుస్తుంది. కాబట్టి సైతానికి తెలుసండి ఏం చేస్తే నేను పడగొట్టేయచ్చు.
సైతానికి తెలుసండి నిన్న వాక్యం విననివ్వకుండా ఏం చేయాలో. కాబట్టి వాడు ప్రతి విషయంలో కూడా నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు సైతాన్. అండ్ ఒక మాట అడుగుతాను, చెప్పండి, సైతాన్ ఎక్కడ ఉంటాడండి? అపవాది సాతానుగాడు ఎక్కడ ఉంటాడు? భలే వారే బ్రదర్, మీరు రాత్రి 12 గంటలకి శ్మశానానికి వెళ్తే అక్కడ కనపడతాడు బ్రదర్. ఎలా కనపడతాడు? ఎలా కనపడతాడంటే బ్రదర్, 12 గంటలు కరెక్ట్ గా 12 గంటల టైంకి తెల్ల చీరేసుకొని జుట్టంతా విరబూసుకొని సైతాన్ గాడు కనపడతాడు. అవునా? 12 గంటలకు శ్మశానంలో ఎప్పుడైనా చూసారా? అవునండి, మేము చూసామండి. మా కళ్ళ ముందే కదులుతుంటే మేము చూసామండి. ఒకసారి పొలంలో నడుచుకుంటూ వెళ్తుంటే పేరు పెట్టి మరీ పిలిచిందండి. దయ్యం అంటే అలా అనుకున్నారా మీరు? తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబూసుకొని నిప్పులు కక్కుతూ అలా ఉండిపోతుందేమో దయ్యం అన్నట్టుగా ఈరోజు మనిషి ఆలోచిస్తున్నాడండి. సైతాన్ అంటే అలా అనుకున్నాడండి. నేను ఆలోచిస్తుంటాను, సైతాన్ అంటే ఏమనుకున్నారు వీళ్ళు? సైతాన్ అంటే వీళ్ళకి ఏం అర్థమైంది? పాపం బ్రతుకున్నన్ని నాళ్ళు వాళ్ళు రంగురంగుల డ్రెస్సులు వేసిన వాళ్ళు చనిపోయాక ఓన్లీ ఒకటే ఒక యూనిఫామ్. ఆ యూనిఫామ్ ఏంటి? తెల్ల డ్రెస్ కదా, వైట్ డ్రెస్, వైట్ శారీ, ఇంక వేరే శారీ లేదు. దయ్యానికి ఉన్న ఒకే ఒక యూనిఫామ్ ఏంటి? వైట్ శారీ. అది కాకుండా ఇంకేం ఉండదు. ఇది మనిషి ఆలోచన. నేను ఒక సంఘటన విన్నాను నా చిన్నతనంలో. నేను విన్న సంఘటన అదేంటంటే, బెంగళూరులో మా ఊరు క్షమించాలి, మా వీధి చివరన ఒక మాట రాశారండి ఒక గోడ మీద. ఏమని రాశారంటే, ఓ స్త్రీ రేపు రా. చూసారా? అది నా చిన్నతనంలో చూశానండి నేను. ఓ స్త్రీ రేపు రాని. అప్పుడు మా వీధి చివరన పెద్దలు ఉంటారన్నమాట. వాళ్ళని అడిగితే ఎందుకంటే అలా ఉందనంటే, వాళ్ళు నాకు చెప్పిన జవాబు ఏంటంటే, ఏం లేదు, రాత్రి 12 అయితే దయ్యం వస్తుంది. ఆ దయ్యము ఆడదయ్యం, అది తెల్లజీర కట్టుకొని ఆ దయ్యం వస్తుంది, ఎవరినైనా ఆవహించాలన్నట్టుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు అది గోడ మీద రాసింది చూస్తుందంట, చదువుతుందంట. ఓ స్త్రీ రేపు రా. నన్ను రేపు రమ్మన్నారు కాబట్టి ఈ రోజు వద్దులే, రేపు వస్తాను అని అనుకొని అలా వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయి మళ్ళా మరుసటి రోజు 12 గంటలకు వస్తుందంట. అలా వచ్చినప్పుడు మరలా రేపు రమ్మన్నారు కదా కాబట్టి మళ్ళా రేపు వద్దాం అని అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందట. అలా వెళ్ళిపోయి మళ్ళా 3వ రోజు మళ్ళా వస్తుందంట. వచ్చినప్పుడు మళ్ళా అది కనపడుతుందంట, రేపు రమ్మన్నారు కాబట్టి రేపు వద్దాంలే అని చెప్పి వెళ్ళిపోతుందంట. ఇలా నిత్యము ఇలాగే జరుగుతూ ఉంటది. అప్పుడు దయ్యం రాకుండా ఉంటుంది అని అన్నారండి. అప్పుడు చిన్నతనం కాబట్టి నమ్మేశాం లేండి. ఓహో, అందుకే దయ్యము రావట్లేదని. చిన్నతనం కదా, అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు, అంత జ్ఞానం లేదు కాబట్టి నమ్మేశామండి. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏంటి, రేపు రమ్మంటే సరేలే వెళ్ళేసి వస్తానులే రేపు అని అనుకుని వెళ్ళిపోయి అంత తింగరదా దయ్యము. సరేలే రేపు వచ్చేస్తానులే అని అనుకునే అంత ఎడ్డిదా దయ్యము. అంత అసలు జ్ఞానం లేనిదా దయ్యము. రేపు రమ్మంటే అలా వస్తుందా? ఆలోచనలు ఏమైనా బాగున్నాయా? చూడండి, మనకు చెప్పడం అయితే చెప్పేశారు కానీ వాస్తవాలు ఆలోచిస్తే అవన్నీ నిజము కాదు అని మనకు అర్థమవుతుంది కదా. నిజమే కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. సైతాన్ ఎక్కడ ఉంటాడు? బైబిల్ చెప్పింది. ఏ టైంలో ఉంటాడు? బైబిల్ చెప్పింది. ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తాడు? బైబిల్ చెప్పింది. ఒకసారి చూద్దామా? యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారండి సైతాన్ ఎక్కడ ఉంటాడు, ఏ టైంలో వస్తాడు, లేకపోతే అతని టైమింగ్ ఏంటి. రాత్రి 12 గంటలకు ఆయన శ్మశానంలో ఉంటాడా, లేకపోతే ఆయన ఎక్కడ ఉంటాడు, అసలు సైతాను ఎక్కడ ఉంటాడు అని అడిగితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఆ మాట ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త, జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే, ఎవరు వినిన వెంటనే? వారు అంటే వాక్యం వినిన వెంటనే 3 సార్లు చదివాను. ఎందుకో ఇప్పుడు ఒక మాట రాయబడింది చూడండి. సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము. చాలండి. ఇప్పుడు చెప్పండి, సైతాన్ ఎక్కడ ఉంటాడు? సైతాన్ ఎక్కడ ఉంటాడని రాయబడింది. వారు వినిన వెంటనే. ఏమి వినిన వెంటనే? వాక్యం వినిన వెంటనే. వాడి జాబ్ ఏంటంటే, ఎక్కడైతే వాక్యం విత్తబడుతుంటుందో అక్కడ వాడు ప్రత్యక్షం అయిపోతాడట. అర్థమైపోయిందా? 12 గంటలకి శ్మశానంలో ఉండడు. ఎక్కడుంటాడు? సైతాన్ నువ్వు ఎక్కడ ఉంటావు? ఓ అపవాది, ఓ సైతానా నువ్వు ఎక్కడుంటావు అంటే, ఎక్కడైతే దేవుని వాక్యం విత్తబడుతుందో నేను అక్కడే ఉంటాను. ఎందుకు వచ్చావు సైతాన్గా నువ్వు అని అంటే, మరి విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవాలి కదా.
అది వారి హృదయంలో ఫలిస్తే వాళ్ళు పరిశుద్ధులు అవుతారు, వాళ్ళు పవిత్రులు అవుతారు, పాపం నుంచి విడుదల వస్తుంది. కాబట్టి నా పని ఏంటనంటే, దైవ సేవకులు వాక్యాన్ని విత్తుతుంటే ఆ విత్తిన వాక్యాన్ని తీసుకొని పోవడానికి వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, సైతాన్ ఎక్కడున్నాడు? శ్మశానంలో ఉన్నాడా? ఈ మీటింగ్ చుట్టూ ఉన్నాడా? గేట్ బయట, అక్కడే బయట కాసుకొని ఉన్నాడు. ఆడి సైన్యం అంతా దింపేసి ఉంటాడు. ఇప్పుడు మొత్తం బ్యాచ్ అందరికి చెప్పేసి ఉంటాడు, అరే జాగ్రత్తగా గమనించుకోండి, ఎవరెవరు మీటింగ్ లో బాగా వాక్యం వింటున్నారో జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే మన పని ఏంటి? ఇప్పుడు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోవాలి. కాబట్టి బాగా గమనించండి. ఎవరైనా నిద్రపోతున్నారు అనుకో, వాళ్ళు అస్సలు కంగారు పడకండి, వాళ్ళ విషయంలో టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఆడు మన బ్యాచే. ఎవరాడు? మన బ్యాచే. నిద్రపోతున్నాడు కదా, ఆడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి, వాళ్ళ పేరుకి ఎక్కడ ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. వాళ్ళ గురించి కూడా మీరు కంగారు పడకండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన బ్యాచే. కాబట్టి వాళ్ళు మన బ్యాచ్ కాబట్టి వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు అస్తమానం చెప్పబడుతున్న వాక్యం గురించి కాకుండా మొబైల్లోనూ ఇంక దేంట్లో ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు కూడా మన బ్యాచే. కాబట్టి వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు, జాగ్రత్తగా బైబిల్ చూసుకొని జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ అండర్లైన్ చేసుకుంటూ మరి వింటూ ఉంటారు. బ్రతుకును మార్చుకుందామని లోపల ఆత్మదేవుడు వాళ్ళని రేపుతుంటే, అవును పశ్చాత్తాపడదాం, నా మనసును బాగు చేసుకుందాం అని ఎవరైతే బైబిల్ పట్టుకొని ఆ ఆలోచనలతో వాక్యం వింటున్నారో ఆడి మీదేమి టార్గెట్? చెప్పండి. ఇప్పుడు టార్గెట్ ఎవరి మీద? దురాత్మలు మాట్లాడుకున్న విషయాలు చెప్తున్నా నేను. ఆ టార్గెట్ ఏంటి? ఎవరైతే వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా పాపం నాకు అలవాటు అయిపోయింది, ఈ పాపం నుంచి నేను బయటికి రావాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి అని అనుకుంటారు, చూసారా? అలాంటి వారి మీద ఇప్పుడు సైతాను అటాక్ చేయాలని అనుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ సైతాన్ మీ మీద దాడి చేయలేదు అనుకోండి, మీరు వినలేదని అర్థం. మీరు వాడి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఏదో తెల్ల జుట్టు తెల్ల చీర, తర్వాత జుట్టు విరబూసుకొని వచ్చి మిమ్మల్ని కాసేపు అలా భయపెట్టి అలా కనపడి వెళ్ళిపోయే సైతాన్ కాదండి అతను. సైతాన్ అంటే చేసేది ఏంటో తెలుసా? మన కంటికి కనిపించడు, కానీ మనతో యుద్ధం చేస్తాడు. మనల్ని దేవుల్లో బలంగా నిలబడనివ్వకుండా చేస్తాడు. విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోవాలని సైతాన్ చూస్తాడు. అదే వాడి ఉద్దేశము ప్రియులారా, అదే వాడి ఆలోచన ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే మారుతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో అలాంటి వారికి నిత్య జీవం ఉంటుందండి. అందుకే దేవుడు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు ప్రియులారా. వాక్యాన్ని ఎందుకు పంపిస్తున్నాడంటే మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. మీకు తెలుసా ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన మొట్టమొదటిగా ప్రసంగం చేయడం ప్రారంభించాడు. మొట్టమొదటిసారి ప్రసంగం చేయడానికి ప్రారంభించాడు. అలా ప్రసంగం చేయడానికి ప్రారంభించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని రాజ్యం సమీపించుచున్నది గనక అందరూ మారు మనసు పొందండి. యేసు ప్రభు మెసేజ్ అదే, యేసు ప్రభు మెసేజ్ అదే. తర్వాత యోహాన్ గారు కూడా, మీరు చూస్తే బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు కూడా అదే ప్రసంగంతో మొదలెట్టాడు ఆయన. మీరు గనక బైబిల్లో జాగ్రత్త చూస్తే వాళ్ళ ప్రసంగాలన్నీ కూడా దేవుని రాజ్యము సమీపించుచున్నది గనక మారు మనసు పొందండి. ఏ మనసు? చచ్చిపోయిన మనసు కాదు. దేవునికి కావాల్సింది మారు మనసు కావాలి. అంటే నువ్వు మారడం దేవునికి కావాలి, నీ మనసును మార్చుకోవడం దేవునికి కావాలి, దేవుని కొరకు బ్రతికే మనసు ఉద్దేశం నీకు కావాలి అనేది దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. ఆ మారు మనసు కలిగిన జీవితము దేవుడు కావాలని ఎదురు చూస్తున్నాడు. ఏమండి, అమెరికాలో ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన ఏంటంటే, ఆయన పేరు, అమెరికా ప్రెసిడెంట్ పేరు అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ అనేది అమెరికా ప్రెసిడెంట్ గారండి. ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ కదా. అయితే ఇప్పుడు మనకు సర్వసాధారణంగా ఆగస్టు 15 వచ్చింది అనుకోండి. మనకు ఆగస్టు 15 ఏంటి చెప్పండి? స్వాతంత్ర దినోత్సవం కదా. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. అయితే యుఎస్ లో, అమెరికాలో జూలై 4 వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఆ రోజు ఫ్రీడమ్ డే, ఇండిపెండెన్స్ డే, అంటే స్వాతంత్ర దినోత్సవం అనమాట. సో అమెరికాలో ఉన్న అలవాటు ఏంటంటే, జూలై 4 వచ్చింది అనుకోండి, జూలై 4 వస్తే ఎవరినో ఒక ఖైదీని వారికి విడుదల చేయడం బాగా అలవాటు. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు 100 మంది ఖైదీలు ఉంటే ఆ 100 మంది ఖైదీల పేరు ఏం చేస్తారంటే చీటీలో రాస్తారు. చీటీలో రాసి ఒక బౌల్ ఉంటే ఆ బౌల్లో పెడతారండి. అది చీటీలో రాసి ఆ బౌల్లో పెడతారు. ఆ బౌల్లో పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళు అందులో 4 చీటీలు ఎత్తుతారనమాట. సో ఆ బౌల్లో పెట్టిన తర్వాత అధికారులు 4 చీటీలు ఎత్తుతారు. ఆ 4 చీటీలు వచ్చినప్పుడు 4 ఉంటారు. ఆ 4లో ఒక్కరిని విడుదల చేయడానికి ఎవరికైతే ప్రెసిడెంట్ గా ఎవరైతే ఉంటారో ఆ ప్రెసిడెంట్ ఎవరి పేరు చెప్తే వారిని విడిచిపెడతారనమాట. సో ఇది వాళ్ళకున్న పద్ధతి.
అయితే జూలై 4 వచ్చింది, చీటీలు వేశారు, 4 చీటీలు తీశారు, 4 వ్యక్తులు వచ్చారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని అబ్రహాం గారు లింకన్ గారు చెప్పారు. లింకన్ గారు మీరు చెప్పండి, ఈ 4 ఎవరిని విడుదల చేయాలో చెప్పండి, వారిని విడుదల చేస్తాము అని అన్నప్పుడు అబ్రహాం లింకన్ గారు ఏమన్నారంటే, ఈ 4 నేను విడివిడిగా మాట్లాడాలి, నా గదిలోనికి పంపించండి, నేను వాళ్ళతో మాట్లాడాలి అని అన్నాడు. సరే అని చెప్పి అబ్రహాం లింకన్ గారు ఒక గదిలో కూర్చున్నారు. కుర్చీ వేసి ఆయన కూర్చోబెట్టారు, ఒక టేబుల్ ఉంటది. సో ఇంకో కుర్చీ అవతల వేశారు. ఇలా వేసిన తర్వాత మొదటి వ్యక్తిని పిలవండి అని అన్నాడు. సరే అని చెప్పి మొదటి వ్యక్తి వచ్చాడు. మొదటి వ్యక్తి వచ్చి ఇప్పుడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అబ్రహాం లింకన్ గారు అడిగారు, చెప్పండి ఏం తప్పు చేశారు, ఏం పాపం చేసి మీరు జైలుకి వచ్చారు అంటే అప్పుడు అతను మాట్లాడడం మొదలు పెట్టాడు. లింకన్ గారు, నేను చాలా మంచోనండి లింకన్ గారు, నాకు నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి లింకన్ గారు అని అన్నారు. సరేనండి, సరే ఏం తప్పు చేసి మీరు ఈ జైలుకి వచ్చారో చెప్పండి అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, లింకన్ గారు నేను నా జేబు అనుకుని పక్కోడి జేబులో చేయి పెట్టానండి, అంతేనండి, దొంగతనం చేస్తున్నానని చెప్పి లోపల వేసేసారండి. లింకన్ గారు నేను మంచోనండి బాబు, నన్ను విడుదల చేయండి అని అన్నాడు. సరే ఇంక మీరు వెళ్ళొచ్చు అని అంటే సరే అని మొదటి వ్యక్తి వెళ్ళాడు. తర్వాత 2వ వ్యక్తిని రమ్మనండి అని అన్నాడు. సరే అని 2వ వ్యక్తి వచ్చాడు. 2వ వ్యక్తి వస్తే అతను కూర్చున్నాడు. అప్పుడు మరలా లింకన్ గారు అడిగాడు, చెప్పండి మీరేం తప్పు చేశారు, ఏం తప్పు చేసి మీరు ఇక్కడికి వచ్చారు అని అడిగితే అప్పుడు అతను ఏమన్నాడంటే, లింకన్ గారు అని అన్నాడు. సరేనండి చెప్పండి అంటే, నేను మంచోనండి లింకన్ గారు, నేను చాలా మంచోనండి, నాకు మాత్రం విడుదల ఇవ్వండి మా లింకన్ గారు అని చెప్పి అంటే అప్పుడు ఆయన అన్నాడు, సరేలేండి మీరేం తప్పు చేశారో చెప్పండి, తర్వాత విడుదల చేయాలో లేదా అది నేను డిసైడ్ చేస్తాను అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, లింకన్ గారు తాగిన మత్తులో మా ఇల్లు అనుకుని పక్కోడి ఇంటికి వెళ్ళిపోయానండి, న్యూసెన్స్ కేసు అని చెప్పి లోపల పడేశారండి లింకన్ గారు. అంటే నేను చాలా మంచోనండి, మందు తాగితే అలా ఉంటానండి లింకన్ గారు, కానీ నేను చాలా మంచోనండి లింకన్ గారు, దయచేసి నన్ను విడుదల చేసేయండి అని అన్నాడట. సరే ఇంకా మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు. సరే నేను 2వ వ్యక్తిని కూడా పంపించేశాను. 3వ వ్యక్తిని పిలవండి అని అన్నాడు. 3వ వ్యక్తి వచ్చాడు, కూర్చున్నాడు. 3వ వ్యక్తి వచ్చి ఆ 3వ వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ 3వ వ్యక్తితో మాట్లాడుతూ అబ్రహాం లింకన్ గారు అడిగారు, చెప్పండి ఏం తప్పు చేశారు, ఏం పాపం చేసి మీరు ఈ జైలుకి వచ్చారు అని అంటే లింకన్ గారు అని ఏడవడం మొదలు పెట్టాడు. సరే ఏడకండి లింకన్ గారు, నేను ఎంత మంచానంటే లింకన్ గారు నోట్లో ఏళ్ళు పెడితే కొరకడం కూడా నాకు తెలీదు లింకన్ గారు, అంత మంచోండి లింకన్ గారు, కావాలంటే మా ఏరియాలో అందరూ అడగండి నా గురించి చెప్తారు లింకన్ గారు, అన్యాయంగా నన్ను లోపల వేసేసారు లింకన్ గారు అని అన్నాడంట. అప్పుడు లింకన్ గారు అడిగారు, సరేనండి ఏం తప్పు జరిగితే మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు ఆ విషయాన్ని చెప్పండి అని అంటే అప్పుడు అతను అన్నాడు, లింకన్ గారు నా భార్య గయ్యాలిదండి, డౌరీ కేసు పెట్టి నన్ను లోపల ఇచ్చిందండి, అన్యాయంగా నా మీద కేసు పెట్టి లోపల పెట్టించండి, కాబట్టి లింకన్ గారు మీరే విడిపించాలండి, నేను చాలా మంచోనండి లింకన్ గారు, నన్ను విడిపించండి అని అన్నాడట. సరే ఇంకా మీరు వెళ్ళొచ్చు అని ఆ 3వ వ్యక్తిని కూడా పంపించేశాను. 4వ వ్యక్తిని రమ్మనండి అని అన్నారు. 4వ వ్యక్తి వచ్చాడు. ఆ 4వ వ్యక్తి కూర్చున్నాడు. సరే ఆ 4వ వ్యక్తి కూర్చొని ఉంటే అబ్రహాం లింకన్ గారు అడిగారు, చెప్పండి ఏం తప్పు చేశారు, ఏం పాపం చేసి మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే నరహత్య చేశానండి అని అన్నాడు. వెంటనే లింకన్ గారు హత్య చేశారా అంటే అవునండి అని అన్నాడు. ఎవరిని హత్య చేశారు అని అడిగాడు. మా అన్నయ్యనండి అని అన్నాడు. మీ అన్నయ్యని మీరు హత్య చేశారు, సొంత అన్నయ్య అని అంటే అవునండి ఆ సొంత అన్నయ్య అని చెప్పి అన్నాడు. మీ అన్నయ్యని ఎందుకు చంపారు మీరు అని అడిగాడండి అబ్రహాం లింకన్ గారు. అప్పుడు అతను ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా, లింకన్ గారు నాకు మా అన్నకు ఆస్తి విషయంలో గొడవ అయిందండి, మా అన్న ఆస్తి అంతా తనే తీసుకోవాలని ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నంలో నాకు మా అన్నయ్యకు బాగా గొడవైంది, ఆ కోపంలో ఆవేశంలో నేను రాడ్ తీసుకొని గట్టిగా కొట్టాను, మా అన్నయ్యకు రక్తం వచ్చి చచ్చిపోయాడు. ఈరోజు మా అన్నయ్య లేడు, ఈరోజు మా అన్నయ్య లేకపోవడం వల్ల నేను ఈరోజు పరిస్థితిలో ఉండిపోయాను. ఏమండి లింకన్ గారు నాలంటోడు బయట తిరగకూడదండి, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, మా అన్నయ్యనే నేను చంపేశాను, ఇప్పుడు మీరు విడుదల చేసిన మా అన్నయ్య నాకు బయట నేను దక్కించుకోలేను కదా, నేను తప్పు చేశాను, నాలంటోడు బయట తిరగకూడదండి, కాబట్టి నేను లోపలే ఉంటాను. ఏమండి ఆ 3 ఉన్నారు కదా, ఆ 3లో ఎవరినో ఒకరిని విడుదల చేయండి అని చెప్పి ఆయన దండం పెట్టి ఆయన లేచి వచ్చేసారు. సరే అని చెప్పి ఇప్పుడు అబ్రహాం లింకన్ గారు బయటకు వచ్చారు. అబ్రహాం లింకన్ గారు అలా బయటకు వచ్చి ఏమని అన్నారంటే అధికారులందరినీ చూసి ఆ 4వ వాడిని రిలీజ్ చేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. అలా అనౌన్స్మెంట్ ఇచ్చి వెళ్ళిపోగానే అక్కడ ఉన్న అధికారులు వెంటనే ఆపే ప్రయత్నం చేశారు. అబ్రహాం లింకన్ గారు అని ఆపారు. ఎస్ అని చెప్పి ఆయన తిరిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అబ్రహాం లింకన్ గారు ఇతనిది న్యూసెన్స్ కేసు,
ఇతనిది డౌరీ కేసు, ఇతనిది దొంగతనం కేసు, ఇతనిది మర్డర్ కేసు అండి. మీకు ప్రాపర్ గా కేసు విషయాలు తెలియట్లేదు అనుకుంటా. ఇతను మర్డర్ చేశాడండి. కాబట్టి ఇతన్ని రిలీజ్ చేయమంటున్నారేంటి? వీళ్ళందరిది చిన్న చిన్న కేసులు, ఇతనిది పెద్ద కేసు అండి, ఇతన్ని మీరు రిలీజ్ చేయమని అంటున్నారు అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? వాళ్ళ ముగ్గురికి బయట ఉండాలి, మారు మనసు లోపల ఉండాలి, కాబట్టి వీళ్ళందరూ లోపల పెట్టి అతన్ని రిలీజ్ చేయండి అని అన్నాడు. మరి ఒక్కసారి ఆలోచించండి పిల్లరా, మనుషులే ఇంత చక్కగా ఇంత బాగా ఆలోచించినప్పుడు దేవుడు ఎలా ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచించండి. మారు మనసు కలిగిన జీవితం ఉన్న వారికే దేవుడు పరలోకం ఇస్తాడండి. ఎవరికి పడితే వాళ్ళకు పరలోకం రాదు. మారు మనసు కలిగిన జీవితం ఎవరైతే ఉంటుందో వాళ్ళకే పరలోకం. మరి మారు మనసు లేని వారికి నిత్యాగ్ని గుండాన్ని దేవుడు సిద్ధపరచాడు పిల్లరా. నిత్యాగ్ని గుండా దేవుడు సిద్ధపరచాడు. కాబట్టే దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే మారు మనసు కలిగిన జీవితము కలిగి జీవించాలి. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన మొట్టమొదటి మెసేజ్ ఏంటంటే దేవుని రాజ్యము సమీపించుచున్నది, కాబట్టి అందరూ ఏం చేయాలి? మా జీవితాలు ఇలాగే ఉంటాయి, మేము ఇలాగే బతుకుతాం, పాపం అంటే ఇష్టం, మాకు పాపం కావాలని కోరుకుంటాం అని పాపంలోనే బ్రతికితే ప్రమాదము ప్రియులారా. పాపమే కావాలని అనుకుంటే ప్రమాదము ప్రియులారా. దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాటలు ఏంటో తెలుసా? అందరూ ఏమి పొందుకోవాలని దేవుడు సెలవిచ్చాడు? మారు మనసు పొందుకోవాలి. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందండి? మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందో చెప్పనా? నిత్యాగ్ని గుండానికి వెళ్తారండి. ఓ నరకానికి, అంతే కదా, ఇంతే కదండి. కొంతమంది మాట్లాడతా ఏమి ఇప్పుడు నరకానికి పోతాం అయితే ఏంటి, ఎంత సింపుల్ గా చెప్తారండి. పోతాంలేండి నరకానికి, ఏంటి ఇప్పుడు అని మాట్లాడుతుంటారు. అవునండి మేము పాపులం అయితే ఏంటి, నరకానికి పోతామండి అని చెప్పి చాలా సింపుల్ గా మాట్లాడుతుంటారండి. అప్పుడు అనిపిస్తుంటది వీళ్ళకి నరకం విలువ తెలిసిందా, అసలు నరకం అంటే ఏంటో అర్థమైందా, నరకం ఎలా ఉంటుందో వీళ్ళకి అర్థమైందా అని అనిపించేదండి. ఏమంటే మీకు అర్థమైందా నరకం ఎలా ఉంటుందో? నరకం విలువ తెలియాలంటే, నరకం ఎలా ఉంటుందో తెలియాలంటే నేను ఒక పని చెప్తాను, చేయండి. ఇంటికి వెళ్ళండి, గ్యాస్ ఆన్ చేసుకోండి, స్టవ్ వెలిగించుకోండి, ఒక 2 నిమిషాలు దాని మీద కూర్చోండి. ఒక 2 నిమిషాలు దాని మీద కూర్చొని అప్పుడు తెలుస్తుంది నిత్యాగ్ని గుండం ఎలా ఉంటుందో. నిత్యాగ్ని గుండము ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడున్న ఎండకు అందరూ ఏం చేస్తున్నారు? ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు అన్ని వేసేసుకుంటున్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ వేడికే తట్టుకోలేక ఫ్యాన్లు అంట చెమట పట్టేస్తుంది బాబోయ్ అని చెప్పి కూలర్లు, ఏసీలు అన్ని తెప్పించుకొని మరి వేసుకుంటున్నారు. కానీ నరకంలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, నరకంలో ఫ్యాన్ ఉండదు, నరకంలో కూలర్ ఉండదు, నరకంలో నీకేం ఉండదు, ఏసీ ఉండదు. అక్కడ ఏముంటదని అంటే నిత్యాగ్ని గుండంలో వేదన, నిత్యాగ్ని గుండమైన వేదన. ధనవంతుడంట లాజర్ని చూశాడంట, తండ్రి అయిన అబ్రహామా అని అన్నాడు. ఏం కావాలి చెప్పు అని అంటే, కొంచెం లాజర్తో మినరల్ వాటర్ పంపిస్తావా, నేను ఇక్కడ వాటర్తో చచ్చిపోతున్నాను, నాకు కొంచెం మినరల్ వాటర్ కావాలి, ఏ వాటర్ బట్టి నేను ఆ వాటర్ తాగను, కాబట్టి కొంచెం కూలింగ్ ఫ్రిడ్జ్ లోనే తెప్పించే అని అన్నాడా? ఏమన్నాడండి? ఏమడిగాడండి? వేలితో ఒక చుక్క నీళ్ళు నాకు దొరికితే చాలన్నాడు. వాళ్ళకి తెలుసండి విలువ, ఎందుకంటే యాతన పడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. చచ్చిపోయిన వాళ్ళకి విలువ తెలుసండి. చావు తర్వాత జీవితం ఏంటో, ఆ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి జీవితం విలువ అక్కడికి వెళ్ళి తెలుసుకుని ప్రయోజనం లేక బాధపడుతూ యాతన పడుతూ తండ్రి అయిన అబ్రహామా అని వేడుకుంటే అబ్రహాం గారు ఒకటే మాట చెప్పాడు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, నీ పరిస్థితి ఎప్పటికంతే అని అన్నాడు. నిజంగా ఈరోజు విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు కాబట్టి వాల్యూ తెలియట్లేదు. ఏమండి, దేవుడు చెప్పినప్పుడే మనం గనక మారగలిగితే, దేవుని వాక్యం వినిపిస్తున్నప్పుడే మనం గనక మారగలిగితే మన జీవితం చాలా బాగుంటది పిల్లలు, మన జీవితం చాలా బాగుంటది. బెంగళూరులో ఒక పరిస్థితి జరిగిందండి. ఏంటంటే ఒక అతనికి బాగా దొంగతనం చేయడం అలవాటు, బండ్లు దొంగతనం చేయడంలో అతను ఎక్స్పర్ట్. అసలు ఏ లాక్ వేసిన బండిని కూడా తీసేసి దొంగతనం చేయగలుగుతాను. అయితే ఒకసారి ఏం చేశాడంటే ఏటీఎం ముందు ఒక బండి పార్క్ చేస్తుంటే ఆ బండిని నైట్ టైంలో దొంగతనం చేశాడండి. దొంగతనం చేసి ఆ బండిని తీసుకెళ్లిపోయాడు. అయితే అదేమో ఒక అధికారి కొడుకుది అనమాట ఆ బండి. ఇతను దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన తర్వాత పోలీసులకు ఏటీఎం దగ్గర ఉన్న ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొంగతనం ఎవరు చేశారో తెలిసింది. తెలిసిన తర్వాత ఇంటికి వచ్చి మరి పట్టుకున్నారండి. పట్టుకొని తీసుకెళ్లి ఇలా ఎన్ని బైకులు దొంగతనం చేశారంటే తన జీవితంలో చాలా బైకులు దొంగతనం చేశారు. దొంగతనం చేసినందుకు వాళ్ళు ఏం చేశారో తెలుసా? 3rd డిగ్రీ ఇవ్వడం మొదలు పెట్టారండి. 3rd డిగ్రీ బెంగళూరులో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారండి. వాళ్ళు కొంచెం 3rd డిగ్రీ ఇవ్వడం ప్రారంభించారు. ఏం చేశారో తెలుసా? ఇప్పుడు ఈ వేలు ఉంటది కదా, ఇలా పెట్టారండి. టేబుల్ మీద వేలు పెట్టి ఒక సుత్తి తీసుకొని గట్టిగా కొట్టారండి. సుత్తి తీసుకొని ఎక్కడ ఈ వేలుకి, ఎడం చేతికి ఇది తీసుకొని గట్టిగా కొట్టారండి. పచ్చడి అయిపోయిందండి వేలు.
కుర్రో మొర్రో అని ఏడ్చాడండి. అమ్మో అని తట్టుకోలేక ఏడ్చానండి. అలా ఏడిచి అతనికి ఏం చెప్పారు తెలుసా, ఇంకొకసారి నువ్వు గనక దొంగతనం చేస్తూ కనపడ్డావో నీకు ఇంకా ప్రాణం ఉండదు, నీకు చంపేస్తా నీ నెల్లు అని చెప్పి అలా శిక్షించి 3rd డిగ్రీ ఇచ్చి పంపించేశాడు. అలా 3rd డిగ్రీ ఇచ్చి పంపించేసిన తర్వాత ఒకసారి కనపడ్డాడు నేను. అప్పుడు అడిగాను, ఇంకా దొంగతనం చేస్తున్నాను. బాబోయ్, ఆ దెబ్బ తిన్నాక కూడా ఎవడైనా దొంగతనం చేస్తాడా అని అంటున్నాడు. అంటే ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఈ వేలు పోతే గాని వాల్యూ తెలియలేదు కదా. కనీసం అతనికి టైం ఉందండి, తెలుసుకొని ఇప్పుడు బాగున్నాడు. కానీ నిత్యాగ్ని గుండంకి వెళ్ళాక తెలిసిన తర్వాత అయ్యో ప్రభు, ఇంకొక అవకాశం ప్రభు అంటే ప్రభు ఇస్తాడా? భూమి మీద ఎన్ని అవకాశాలు ఇచ్చాను నేను నీకు. భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాను. ఏ అవకాశాన్నైనా నువ్వు ఉపయోగించుకున్నావా? ఏ అవకాశాన్నైనా నువ్వు ఉపయోగించుకొని నీ బ్రతుకును మార్చుకున్నావంటే లేదే. నువ్వు నీ బ్రతుకును మార్చుకున్నప్పుడు నీ భూమి మీద ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మార్చుకోలేదు. మరొక అవకాశం ఇచ్చినా నువ్వు మార్చుకోవు. కాబట్టి నిత్యాగ్ని గుండము అని అన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మీ మీద నమ్మకం పోయిందా నీకు మరలా ఇంకో ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాలి, అది దేవుని ఉద్దేశం. అందుకే ఆయన వాక్యాన్ని పంపిస్తున్నాడు. మారతారేమో వాక్యాన్ని పంపించి బాగు చేద్దాము అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. కానీ మనిషి మాత్రం దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా ఇంకా అదే పాత రోత జీవితంలో మనిషి ఉండిపోయాడు. ఇప్పటికైనా మారుదాం ప్రియుల. ఇప్పటికైనా మనసును మార్చుకొని పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఏమండి సిస్టర్స్ అందరూ ఒక మాట అడుగుతున్నాను, వీలైతే ఒక జవాబు చెప్పండి నాకు. మీలో ఎవరికైనా తాగుడు అలవాటు ఉందా? ఏం మాట్లాడండి, మా ఇంట వంట లేదు అంతేనా? మేము దాని ఎందుకు ముట్టుకుంటామండి? మాకు అలాంటి అలవాట్లు లేదు కదా. నేను ఎందుకు అడిగినా తెలుసా? ఇప్పుడు తాగకూడదు అని మీకు ఎవరు చెప్పారు? మీకు ఎవరైనా రెస్ట్రిక్షన్స్ పెట్టారా? లేదు. మీ మనసులో ఒక ఆలోచన ఉంది, అది మంచిది కాదు, అది చెడ్డది, అది పాపము అనే ఆలోచన ఉంది. అందుకే ఎప్పుడు తాగుడు జోలికి మీరు వెళ్ళలేదు. చుట్ట కాలుస్తారా? సిగరెట్ స్మోక్ చేస్తారా? లేదు. ఎందుకు? మా ఇంట వంట అలాంటివి లేవండి, మేము అలాంటి పనులు చేయమండి. ఎందుకు? మీకు అలవాటు లేక కాదు, మీకు అదంటే అసహ్యం కాబట్టి. మీరు దాన్ని అసహించుకున్నారు కాబట్టి ఎప్పుడు దాని జోలికి మీ జీవితంలో మీరు వెళ్ళలేదు, వెళ్ళరు కూడా. ఎందుకంటే మీరు దాన్ని అసహించుకుంటున్నారు కాబట్టి. ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి ప్రేమించి పాపాన్ని అసహించుకోవడం నేర్చుకుంటాడో అప్పుడే పాపం జోలికి వెళ్లకుండా ఉంటాడండి. మనిషి ఆలోచన ఏం తెలుసా? పరిశుద్ధంగా ఎవరు బ్రతుకుతారు బ్రదర్? ఎవరి వల్ల అవుతుంది బ్రదర్? మన వల్ల అవుతుందా బ్రదర్? అసలు ఎవడు పరిశుద్ధంగా ఉన్నాడు చెప్పండి బ్రదర్ అని అంటారు. ఏమండి మీరు చెప్పండి. ఆత్మదేవుడికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? పరిశుద్ధ ఆత్మ. దేవుడు ఎందుకు ఆయన ఇస్తానన్నాడు? ఇంకా పాపం చేసుకొని బ్రతకమనా? కాదండి. ఆ ఆత్మను, పరిశుద్ధ ఆత్మను ఎందుకు ఇస్తానని అన్నాడంటే మీ వల్ల మీకు పరిశుద్ధత రాదు కాబట్టి మీరు నా ముందు నిలబడంటే మీకు పరిశుద్ధత కావాలి. నేను పరిశుద్ధ దూతల సభలో భీకరుడుగా ఉంటాను. నేను పరిశుద్ధంగా ఉంటాను. నేను కోపపడు వేళ నా సన్నిధిలో ఎవడు నిలబడలేడు. నేనే గనక దోషాలను జాగ్రత్తగా లెక్క పెట్టి చూస్తే మీలో ఒక్కడు కూడా నిలబడ్డు. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా నేను పవిత్రపరచుకొని, పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను పరిశుద్ధపరచుకొని నా ముందు అప్పుడు నిలబెట్టుకుంటాను అని దేవుడు పరిశుద్ధ ఆత్మను ఇస్తున్నాడండి. మనకు పరిశుద్ధ ఆత్మను ఇస్తున్నాడు. ఏమండి ఒక మాట అడుగుతాను చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎవరైనా పాపం చేస్తామా? ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు? ఉపవాసం అండి, నిష్ఠగా ఉంటాం కదా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ జీవిత కాలం అంతా అలా నిష్ఠగా బ్రతుకు, ఇవల్ల అవుతుంది. ఉపవాసం ఒక పూట చేసినప్పుడు, ఆ ఒక పూట నువ్వు పాపం చేయలేనిగా నువ్వు ఉండినప్పుడు, పాపం చేయకుండా నువ్వు ఉండినప్పుడు మన బ్రతుకు కాలంలో మనం చేయలేమా ఆ నిష్ఠగా ఉండడం? నిష్ఠగా మనం ఉండలేమా? కొన్నిసార్లు అనుకుంటా నాన్ వెజ్ ముట్టకూడదండి, కాబట్టి నేను నాన్ వెజ్ తినను అంటే ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఏం చేస్తారు? నాన్ వెజ్ నేను తినకూడదు అని చెప్పి నిష్ఠగా ఉంటారు కదా. అంటే నిర్ణయం గట్టిదైనప్పుడు, ఆ బర్నింగ్ డిజైర్ గట్టిగా అయినప్పుడు, ఆ సెల్ఫ్ కంట్రోల్ గట్టిగా ఉన్నప్పుడు మనం వాటి జోలికి వెళ్ళము. అదే విధంగా ఏ పాపం అయితే ఈ రోజు నీకు అలవాటు అయిపోయిందో, ఏ బలహీనతతో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఆ వ్యసనం నుంచి బయటికి రావాలని నువ్వు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రభువా ఈ బలహీనత వల్ల నేను నీకు దూరం అయిపోయాను, ఈ వ్యసనం వల్ల నేను నీకు దూరం అయిపోయాను, ఇందులో నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా అని మనం అడిగినప్పుడు ఆత్మదేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడండి. ఆత్మదేవుడు కార్యం చేసినప్పుడు అప్పుడు మన జీవితంలో పరిశుద్ధత వస్తుంది, పవిత్రంగా బ్రతుకుతాం. వాటి జోలికి వెళ్లకుండా పవిత్రంగా మనము జీవించగలము కాబట్టే దేవుడు అడిగాడు, నేను పరిశుద్ధుని కాబట్టి
మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు నేనున్నాను, మీరు 100 కోట్లు సంపాదించాలి అని నేను చెప్పాను అని అనుకోండి. ఏంటంటే అయ్యగారు 100 కోట్లు ఆడి నుంచి సంపాదిస్తామండి అని అంటారు కదా. ఇప్పుడు నేను ఆ మాట అంటున్నానంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు చేయగలిగితేనే నేను ఆ మాట అంటాను. మీరు చేయలేనప్పుడు నేను ఆ మాట చెప్తానా? చెప్పలేను కదా. 100 కోట్లు ఎక్కడ? ఒక మామూలుగా అంటే 1,00,000 రూపాయలు సంపాదించండి, 1,00,000 అంటే సంపాదిస్తానులేండి కదా. చేయొచ్చు 1,00,000 వరకు, లేకపోతే 2 లక్షల వరకు. ఇది లిమిట్స్, చేయగలం. కానీ 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అంటే ఈ రీచ్ వెళ్ళాలంటే చాలా కష్టం. కాబట్టి అది మనం చేయలేం, కాబట్టి అది నేను చెప్పను. అదే విధంగా దేవుడు కూడా మనకు ఇప్పుడు బాగా ఆలోచిస్తే దేవుడు మనకు తెలియపరిచిన విషయం ఏంటంటే, మనకు చెబుతున్న విషయాలు ఏంటంటే, ఖచ్చితంగా మనం చూసినప్పుడు ఏమండి, మనము చేయగలిగితేనే దేవుడు మనలను అది చేయమని చెప్తాడు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకమని దేవుడు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధంగా మనం అందరం కూడా బ్రతకాలని దేవుడు మనందరికి కూడా సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఒక మాట మనం గనక వాక్యంలో చూడగలిగితే ఏమంటే, దేవుడు మాట్లాడుతూ మనందరికి తెలియపరిచిన ఒక మాట దివ్య గ్రంథమైన బైబిల్లో మనం చూసి ముగించుకుందాం. 32వ కీర్తన 1వ వచనం చదువుకుందామా? 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి వాక్యంలో ఏమని రాయబడిందో, వాక్యంలో ఏమని చెప్పబడిందో చూడండి. ఎవరైతే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతాడో అలాంటి వాడే ధన్యుడంట. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుని చేత నిర్దోషి అని నువ్వు పిలిపించుకోవాలి. దేవుని చేత నేను నిర్దోషినండి, పరిశుద్ధంగా బ్రతికానండి అనే సాక్ష్యము మీరు కాపాడుకున్న రోజు దేవుడు అంటున్నాడు మీరు ధన్యులు అని అంటున్నాడు. ధన్యత కావాలి ప్రియులారా. ఒక ఫ్యాక్టరీలో ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన ఏంటనంటే, ఒక పెద్ద ఆయన అంటే ఆఫీసర్, ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉంటున్న వాళ్ళందరినీ పిలిచాడు. తన మేనేజర్ని పిలిచాడు, క్షమించారు, తన మేనేజర్ని పిలిచాడు. ఆ మేనేజర్ని పిలిచినప్పుడు ఏమని చెప్పాడంటే, ఏమండి అందరూ కూడా మేనేజర్ని పిలిచి, మన ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ బాగున్నారా, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే నాకు చెప్పండి అన్నట్టుగా అడిగాడండి. ఆ మాట అడిగినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, మేనేజర్ ఏమన్నారంటే, ఉందండి మా ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సార్, మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఈఎంఐస్ ఉన్నాయి, ఎక్కువ లోన్స్ ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, చాలా అప్పుల్లో ఉండిపోయారు అనే విషయాన్ని తెలియపరిచినప్పుడు, సరే మన ఆఫీస్ లో ఉంటున్న వాళ్ళందరూ కూడా మరి అప్పులతో ఈఎంఐస్ తో ఇబ్బంది పడుతున్నారు కదా, మనం ఏం చేద్దామంటే వడ్డీ లేకుండా మనం డబ్బులు ఇద్దాము, వాళ్ళకు కుదిరినప్పుడు అమౌంట్ ఇద్దరులేండి అని చెప్పి ఏం చేశారంటే, ఎవరెవరికి ఎంత ఈఎంఐస్ ఉన్నాయో, ఎవరెవరికి ఎంత లోన్ ఉన్నాయో అంత అమౌంట్ వాళ్ళకి ఇద్దాం అని అనుకొని ఆ బాస్ ఏం చేశాడంటే, తన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరికీ అప్పులు మరి తీర్చి వడ్డీ లేకుండా ఇద్దామని చెప్పి అనుకున్నాడు. సరే అలా అనుకున్న తర్వాత మేనేజర్ చెప్పాడు. మేనేజర్ వెళ్ళి అనౌన్స్మెంట్ స్టాఫ్ లో ఉంటున్న వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ చేశారు. స్టాఫ్ లో ఉంటున్న వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అప్పుడు జరిగింది ఏంటంటే, వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. ఏంటి వడ్డీ లేకుండా ఇస్తున్నారా, అవునా, ఇదేదో బాగుంది అని చెప్పి అందరూ తీసుకున్నారు, వాళ్ళ అప్పులన్నీ తీర్చుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కొన్ని నెలలు గడిచింది. తర్వాత ఈ బాసు మేనేజర్ని అడిగాడు, ఏంటనంటే ఎంప్లాయీస్ అందరూ ఎలా ఉన్నారు, ఇప్పుడు సంతోషంగా ఉన్నారా, లోన్లు ఈఎంఐలు అన్ని తీసేసాం కదా, సో అవన్నీ క్లియర్ అయిపోయింది కదా, వడ్డీ ఏమి లేదు కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారంటే, ప్రశాంతంగానే ఉన్నారు, కాకపోతే ఆ డబ్బులు తీర్చుకోవడానికే కొంచెం వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అనే విషయాన్ని తెలియపరచండి. అవునా, అయితే పని చేద్దాం, మేనేజర్ గారు మీరు అందరికి అనౌన్స్మెంట్ ఇవ్వండి, ఏంటంటే రేపు పొద్దున 9 గంటల లోపల వాళ్ళు వచ్చి నన్ను కలవాలని చెప్పండి. ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను కలవాలని చెప్పండి. అలా కలిసినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అప్పంతా కూడా నేను కొట్టేస్తాను అనే విషయాన్ని తెలియపరిచాను. సో ఇదే విషయాన్ని మేనేజర్ వెళ్ళి చెప్పాడు. ఏమనంటే, ఇదిగోండి ఎవరెవరైతే మీ అప్పులు తీసుకొని మీరు డబ్బులు తీసుకున్నారో మీరందరూ కూడా రేపు రండి, రేపు వస్తే మా బాస్ గారు మీతో మాట్లాడతారంట, మీతో మాట్లాడి మీకున్న అప్పులన్నీ కూడా కొట్టివేస్తారంట అనే మాటని చెప్పారు. ఆ మాట చెప్పి మేనేజర్ వెళ్ళిపోతే ఇప్పుడు స్టాఫ్ అంతా ఏం చేశారు తెలుసా, ఒక సిట్టింగ్ చేశారండి. సిట్టింగ్ చేసి, ఈయన ఎందుకు పిలిచాడు, మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు, అప్పు కొట్టేయడం ఏంటి, ఎవరైనా అప్పు కొట్టేస్తారా, లేదు నాకు తెలిసి మనతో ఏదో చేపించాలనే ప్లాన్ లో ఉన్నాడు, మనతో ఇంకేదో చేయించాలన్న ఆలోచనలో ఉన్నాడు, సడన్ గా అప్పటికప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇమ్మంటే ఎక్కడి నుంచి పోతాం, కాబట్టి ఒరే ఎవ్వరు వెళ్ళేదొద్దు,
ఎవ్వరు వెళ్ళకండి అని చెప్పి స్టాఫ్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నారని. అలా మాట్లాడుకున్న తర్వాత సరే మరుసటి రోజు ఉదయం అయితే అక్కడ బాస్ 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటాడు. ఈ లోపల వచ్చి ఆయనతో మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఎవ్వరు వెళ్ళలేదు. ఎవ్వరు వెళ్ళకుండా అందరూ కూడా అక్కడే ఉండిపోయారనమాట. స్టాఫ్ అందరూ ఎవరు కూడా బాస్ గారి రూమ్ లోనికి వెళ్ళలేదు. అలా వెళ్ళకపోయేసరికి ఇప్పుడు అందులో ఒక వ్యక్తి ఉండి ఏం చేశాడంటే, అరే మన కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనకు డబ్బులు ఇచ్చాడు కదా, కాబట్టి వెళ్దాము, ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ఆయన కాళ్ళు పట్టుకునైనా నేను టైం అడిగి తీసుకుంటా, నేను వెళ్తానంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపారు. అరే నువ్వు వెళ్తే ఒకవేళ డబ్బులు అడిగితే ఏం చేస్తావు, ఒకవేళ ఇప్పుడు కట్టమంటే ఏం చేస్తా, నేను నా పాపకు పెళ్లి చేయాలని 8 లక్షలు అడిగాను, అడిగినప్పుడు నాకు ఇచ్చారు, అంత చేసిన ఆయనకు నేను కనీసం వెళ్ళి నేను మొహం చూపించి ఆయన కనీసం నేను అడగకపోతే ఎలా, కాబట్టి నేను వెళ్తాను అని అక్కడున్న ఎవ్వరు చెప్పినా కూడా ఆయన ఎవ్వరి మాట వినకుండా ఆయన అక్కడి నుంచి ఆ బాస్ రూమ్ లోనికి వెళ్ళాడండి. అలా బాస్ రూమ్ లోనికి లోపలికి వెళ్ళాక ఆ బాస్ గారు చూసి రండి కూర్చోండి అని అన్నాడు. కూర్చున్న తర్వాత చెప్పండి ఏంటి అని అంటే, అదే అండి మీరు వచ్చి కలవమని అన్నారు కదా, నేను ఇలా మీ దగ్గర నుంచి ఒక 8 లక్షలు నేను అప్పుగా తీసుకున్నాను, అయితే నేను కట్టలేకపోయానండి, సారీ ఏంటంటే, పర్లేదు మీ దగ్గర అగ్రిమెంట్ కాపీ ఉందంటే ఉంది అని చెప్పి తీసుకున్నాడు. ఇంకో అగ్రిమెంట్ కాపీ తీసుకున్నాడు, అందులో సంతకం పెట్టి ఇచ్చేసాడు అనమాట. మీ అప్పని కొట్టివేయబడింది, మీరేం కట్టాల్సిన అవసరం లేదు, మరి సంతోషంగా ఉండాలి, మీరు మా దగ్గర పని చేస్తున్నారు, మీరు ఎందుకండి ఇస్తారు, అవసరం లేదు, అప్పు కొట్టేశాను వెళ్ళండి అని అన్నాడు. సరే ఇప్పుడు ఆయన బయటికి చాలా సంతోషంగా చాలా ఆనందంగా బయటికి వచ్చాడండి. బయటికి వస్తే స్టాఫ్ అందరూ బయట నిలబడి చూస్తున్నారు. వీడు లోపలికి వెళ్ళాడు, ఏం జరిగింది ఇంకా రాలేదే అని చెప్పి స్టాఫ్ అందరూ చూస్తుంటే ఇతను చాలా సంతోషంగా చాలా ఆనందంగా వస్తుంటే వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. అరే ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నాం, ఇంత సంతోషంగా ఉన్నాం, లోపల ఏం జరిగింది అని అంటే, అప్పు కొట్టేశాడు రా అంట. అప్పు కొట్టేయడం ఏంట్రా అంటే, చూడు నాకు ఇంకో అగ్రిమెంట్ కాపీ ఇచ్చి సంతకం పెట్టేశాడు, అప్పు కొట్టేయబడింది అని మ్యాటర్ ఇందులో టైప్ చేయబడింది, కాబట్టి నా అప్పు అంతా కొట్టేశాడు అని చెప్పి ఆ మాట చెప్పగానేనండి అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏంటి అప్పు కొట్టేశారా, అరే పరిగెత్తండి రా అని అన్నారట. అందరూ పరిగెత్తారు. కరెక్ట్ గా 9 అయిందండి. 9 అయ్యేసరికి డోర్ క్లోజ్ చేయబడింది. డోర్ క్లోజ్ చేసేసారండి. ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేయబడిందో అప్పుడు వాళ్ళందరూ తలుపు తట్టారు. అయ్యా తలుపు తీయండి అయ్యా, మీరు అప్పు కొట్టేస్తారని మాకు తెలియక మేము ఆలస్యం చేసామయ్యా, అయ్యా దయచేసి ప్లీజ్ తలుపు తట్టండి అని అంటే, నేను టైం ఇచ్చాను, మీరు ఆ టైంకి రాలేదు, మీరు టైంకి రాలేదు కాబట్టి మీ అప్పులు అలాగే ఉంటాయి, మీరు తీర్చాలి, మీరు దీనికి అనుభవించి తీరాలని వారికి లోపల రానివ్వలేదు. ప్రియులారా, ఈ విషయం మీకు ఎందుకు చెప్పానో తెలుసా, దేవుడు కూడా అదే ఎదురు చూస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడే మనం వెళ్తే మన పాపాలన్నిటిని దేవుడు ఏం చేస్తాడు, కప్పేసి పరిహరిస్తాడు. మన దోషాలకు ఆయన పరిహారం చూపిద్దానండి. పొండి ఎందుకు క్షమించలేదు, భూమి మీద ఉన్నప్పుడు ఎన్నిసార్లు మాట్లాడాను నీతో, ఎన్నిసార్లు నేను వాక్యం చెప్పాను, ఎన్నిసార్లు నేను గద్దించాను, ఎన్నిసార్లు నేను హెచ్చరించాను, విన్నావా? వినలేదు. పాపాన్ని ఇష్టపడ్డావు, అలవాటు చేసుకున్నావు, దాంట్లో మునిగిపోయావు. నేను మాట్లాడుతూ నేను బయటికి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ నువ్వు మారలేదు, కాబట్టి నిత్యాగ్నిగుండమే ఇప్పుడు నువ్వు వచ్చినా నేను నిన్ను స్వీకరించాను అని అంటాడు దేవుడు. ఎలాగైతే అక్కడున్న స్టాఫ్ అందరూ కూడా సమయానికి వెళ్ళలేదండి, కానీ ఒక వ్యక్తి సమయానికి వెళ్ళాడు కాబట్టి అప్పు కొట్టివేయబడింది. అదే విధంగా మన పాపము కొట్టివేయబడాలంటే మనం బ్రతుకున్నప్పుడే, సజీవ లెక్కలో ఉన్నప్పుడే మనము మన పాపాలను నుంచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు విముక్తి కలుగుతుంది. మనం గనక దేవుని దగ్గరికి వెళ్ళకపోతే, మనం గనక మన బ్రతుకును మార్చుకోకపోతే, మనం గనక మన జీవితాన్ని మార్చుకోకపోతే మనకెప్పటికీ క్షమాపణ ఉండదు ప్రియులారా. కాబట్టి మారు మనసు కలిగిన జీవితము కావాలి. అందుకే దేవుడు మొట్టమొదటిగా మెసేజ్ స్టార్ట్ చేస్తూ చెప్పిన విషయం, యేసు ప్రభు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది రక్షణ పొందండి అనే వాక్యాన్ని ప్రభు తెలియపరిచాడు. రక్షణ అవసరమా? అవసరము ప్రియులారా. అందుకే రక్షణ సువార్త సభలుగా ఈ సభలను ఏర్పాటు చేసి ఈ సభల ద్వారా మీకు వాక్యాన్ని వినిపించాలన్న ఆలోచన ఎందుకు మనోహర్ బ్రదర్ గారికి వచ్చింది. ఆయన ఏదో ఈ సభల ద్వారా లాభం పొందాలని కాదు, ఈ సభల ద్వారా మీరు రక్షణలోనికి రావాలని, మీ ఆత్మీయ జీవితం బాగుండాలని, మీరు దేవుల్లో బలపడాలని, మీరు నిత్యత్వంలోనికి రావాలని, మీరు పరలోకం చేరుకోవాలని. అందుకే ఈ సభలు ప్రియులారా. దేవుడు మాట్లాడే సమయము ప్రియులారా, నేడే రక్షణ దినం అని అన్నాడు ప్రభు. కాబట్టి ఈ రక్షణ దినములో దేవుడు సమయాన్ని అనుగ్రహించినప్పుడు మనం గనక మన జీవితాలను మార్చుకోగలిగితే మన జీవితము చాలా బాగుంటది ప్రియులారా. కాబట్టి జీవితాలను మార్చుకుందాం, ప్రభు కొరకు బ్రతికే ప్రయత్నం చేద్దాం, ప్రభుని మనసారా ఆరాధిద్దాం. ఎప్పుడైతే ప్రభువా నేను తప్పు చేశాను, ఆయన
నేను పాపం చేశాను దేవా, కాబట్టి నన్ను క్షమించు దేవా అని ఎప్పుడైతే మారు మనసు కలిగిన జీవితంతో ప్రభు సన్నిధులకు వస్తామో, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నా యొద్దకు వచ్చే వారిని నేను త్రోసివేను. అదండి దేవుని మనసు, అదండి దేవుని మనసు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు దేవుడు వచ్చి, ఏ మోహం పెట్టుకొని వచ్చావరా అని అన్నాడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడట. ఇప్పటికైనా వచ్చావు కదా. దేవుని మనసు అదే పిల్లారా, ఇప్పటికైనా వస్తావా? నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి, నేను పాపం చేశాను కదా అంటే దేవుడు ఏమంటుండే తెలుసా? అవన్నీ వదిలే, అవన్నీ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నా దగ్గరకు వస్తావా? నేను నిన్ను బాగు చేసుకుంటాను, నేను నిన్ను బాగు చేసుకుని నా కొరకు నేను బ్రతికింప చేసుకుంటాను, నా దగ్గరకు వస్తావా అని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన ఎదుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ప్రియులారా. నిజమైన మారు మనసు కలిగిన జీవితమే దేవుడు కోరుకునే జీవితం. కాబట్టి అట్టి జీవితం మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి. ప్రభుని మనసారా మనం అందరం కూడా అడుగుతూ, ప్రభు మన హృదయాలను మార్చాలని, మారు మనసు కలిగిన జీవితం మనందరికి అనుగ్రహించాలని ప్రార్థన ద్వారా మనం అందరం ఆ ప్రభుని వేడుకుందాం. ఇప్పటి వరకు తెలుసో తెలికో ఎన్నో తప్పిదములు, ఎన్నో పాపములు బహుశా మీరు చేశారేమో. అలాంటి తప్పుని, అలాంటి పాపాన్ని మీరు చేసి దేవుని బాధ పెట్టారేమో. పాపం అలవాటైపోయి బలహీనతల నుంచి బయటికి రాలేక వ్యసనాలతో ఉండిపోయి ఆయాసకరమైన మార్గము, దేవునికి ఆయాసకరమైన అనిపించేవన్నీ కూడా మీలో ఉన్నదేమో. ఈ రోజు రాత్రి ప్రభుని అడుగుతాం, ప్రభా నన్ను క్షమించుదావా, నన్ను పవిత్రపరచుదావా, నన్ను నాయన నిత్యత్వానికి నడిపించడానికి తండ్రి మారు మనసు కలిగిన జీవితం దయచేయమని ఆ దేవుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రార్థించి ప్రభుని మనసారా రక్షణ జీవితాన్ని అనుగ్రహించి నిత్యత్వంలోనికి నడిపించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఘోర పాపినైనా నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ రక్షణ సువార్త సభలో 3వ రోజులోనికి మమ్మల్ని నడిపించి మీ స్వరాన్ని మాకు వినిపించారు దేవా. మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ ప్రజలతో మీరు మాట్లాడారు దేవా, అందరూ బట్టి నీకు వందనాలు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని ఈ రోజు మీ వాక్యము ద్వారా మీరు సెలవిచ్చారు దేవా. మీ బిడ్డలు తండ్రి ఘోర పాపులుగా బ్రతికారేమో, ఎన్నో పాపాలు చేసి మిమ్మల్ని బాధపరిచారేమో, మీ హృదయాన్ని గాయపరిచారేమో దేవా. మీ ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఏ హృదయం అయితే తప్పు చేశాను నన్ను క్షమించు దేవా అని ఏ హృదయం అయితే అడుగుతుందో ఆ హృదయాన్ని క్షమించమని ప్రాధేయపడుతున్నాను, ఆ హృదయాన్ని బాగు చేయమని ప్రాధేయపడుతున్నాను. మీ వాక్యముతో నేను బాగు చేస్తాను అని మీ వాక్యంలో సెలవిచ్చిన విధంగా నా వాక్కును పంపించి నేను వారిని బాగు చేయదనని మీ మాట చొప్పున
దేవా మీరే మీ ప్రజలను బాగు చేయమని ప్రాధాన్యపడుతున్నారు. మా హృదయాలను బాగు చేసేవారు ప్రపంచంలో ఎవరు లేరు తండ్రి. మీరు మాత్రమే బాగు చేయగలుగుతావా. పరిశుద్ధతలో నివసించే దేవా పవిత్రులుగా ఉంటూ ఎన్నో ఘోరమైన తప్పులు చేస్తూ మీ ముందు నిలబడే అర్హత కోల్పోయిన వారము దేవా మేము. అయితే మీ ఉచిత కృప ద్వారా మీరు మరలా మమ్మల్ని క్రీస్తు రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి చేర్చుకుంటున్నందుకై మీకు వందనాలు దేవా. ఎన్ని హృదయాలైతే నిజమైన మారు మనసు కావాలి, నిజమైన భక్తి జీవితము కావాలి, నిజముగా దేవుని సేవించాలి, నిజమైన ఆత్మీయతలో జీవించాలని ఎంతమంది అయితే నాయన ఆశిస్తున్నారు, ఎంతమంది అయితే దేవా ఆ ఆలోచన కలిగి బ్రతుకుతున్నారు, ఎంతమంది అయితే దేవా ఆ కోరిక కలిగి ఉన్నారు, అలాంటి వారిని మీరే బాగు చేయమని ప్రాధాన్యపడుతున్నాం. ఈ ప్రాంతంలో రక్షణ లేని వారికి మీరే రక్షణ అనుగ్రహించమని ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. ఎంతమంది హృదయాలైతే నాయన ఈ రోజు కదిలించబడ్డాయి, ఎంతమంది హృదయంలో అయితే ఆ ఉజ్జీవం వచ్చిందో వారందరూ మీ కొరకు బ్రతుకుటకు, మీ కొరకు నిలబడుటకు, మీ కొరకు జీవించే కృపను దయచేయమని ప్రాధాన్యపడుతున్నాను దేవా. ఆత్మీయతను నడిపించండి తండ్రి. మారు మనసు కలిగిన జీవితము దయచేయండి దేవా. ఎంతమంది అయితే బలహీనతలతో బాధపడుతూ జయించలేము ప్రభా, మా వల్ల కావట్లేదు నాయన అని ఆ వ్యసనంలో నుంచి బయటికి రాలేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వారికి ఉన్న ప్రతి ఒక్క వ్యసనం నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీరు విడుదల దయచేసి వారిని ఆదుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ నామానికి మహిమకరంగా మీ బిడ్డలు బ్రతికే కృపను దయచేయండి దేవా. ఇంతవరకు తండ్రి ఈ రక్షణ సభకు మీరు తోడుగా ఉండి నడిపించారు, మీకు వందనాలు. ఇదిగో దేవా మీ విలువైన వాక్యాన్ని మీ పిల్లల హృదయంలో విత్తాను తండ్రి. అయితే విత్తిన వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోవాలని ఆ ప్రయత్నాలు చేస్తుండగా దుష్టులందరినీ మీరు అరికట్టమని ప్రాధాన్యపడుతున్నాను. ఏ దుష్టుడు మీ పిల్లలు మీరు అడ్డుకోమని ప్రార్థిస్తున్నాను. విత్తబడిన వాక్యం వారి జీవితంలో ఫలించి రుచి చూచి వారు బ్రతుకుటకు మీరు ఆశీర్వదించండి దేవా. మధ్యలో వెనకెళ్ళిపోయే వారిగా, రాజీ పడేవారిగా కాకుండా నిత్యము నీ కొరకు బ్రతికే వారిగా వారిని మార్చండి తండ్రి. నిత్యాగ్ని గుండం ఎంత భయంకరంగా ఉంటుందో మీ మాటల్లో తెలియపరచాలి దేవా. తండ్రి ఆ నిత్యాగ్ని గుండాన్ని తప్పించుకొని మిమ్మల్ని చేరుకునే కృపను, భాగ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ నామానికి మహిమ, మీ ప్రజలు మీ పిల్లలు అందరూ బ్రతుకుటకు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను దేవా. ఈ వాక్యాన్ని ఎందరైతే నాయన ఈ మైక్ ద్వారా విన్నారో ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా మీరు కాచి కాపాడి నాయన రక్షణ మార్గము అనుగ్రహించి రక్షణలో మీరు నడిపించి మీరుంటున్న మహాలోకాన్ని స్వతంత్రించుకునే విధంగా వారి జీవితాలు ఉండటకు మీరు దీవించి ఆశీర్వదించమని నజరేతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, హృదయం అనే తలుపు వద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన వారితో కలిసి ఈ 3 దినాలు మన హృదయం అనేటువంటి తలుపు వద్ద నిలబడి ప్రభు మనతో మాట్లాడారు. ప్రత్యేక రీతిలో ఈ సాయంకాలం ఒక నూతనమైనటువంటి విధానంలో ప్రభు మనతో మాట్లాడారు. ఉదయకాలం మనం ధ్యానించినప్పుడు సౌలు దావీదు విషయంలో దావీదు అవకాశాన్ని ఉపయోగించుకుని చరిత్ర పురుషుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. సౌలు అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుని పోగొట్టుకుని హీనుడిగా మిగిలిపోయాడు. ఈ సందేశాలు మనకి ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి అవకాశాలను మనం ఉపయోగించుకుంటాం. హల్లెలూయా. ఈ జీవితంలో ఈ రోజు ఇలా నువ్వు రావటానికి కేవలం ఏదో ఈ సభ